కోఆర్డినేషన్ నర్వస్ సిస్టమ్ లోని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇంకా రిఫ్లెక్స్ ఆర్క్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మనం బేసిక్ గా బ్రెయిన్ గురించి నేర్చుకోబోతున్నాం అండ్ ఫర్దర్ వెళ్ళి రిఫ్లెక్స్ ఆర్క్ గురించి కూడా నేర్చుకుంటాం. ఓకే, సో దిస్ సెషన్, ఈ సెషన్ ఎవరి కోసం కూడా అది కూడా చెప్పేస్తాను. ఈ సెషన్ ఎస్పెషల్ గా ఎంసెట్ స్టూడెంట్స్ కోసం చాలా ఇంపార్టెంట్. నీట్ స్టూడెంట్స్ కి ఈ పర్టికులర్ సిలబస్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రిడ్యూస్ సిలబస్ లోని తీసేయడం జరిగింది. బట్ ఐ వుడ్ రికమెండ్ నీట్ స్టూడెంట్స్ కూడా ఇది చూస్తే వాళ్ళకి బెటర్. ఎందుకంటే తర్వాత వెళ్ళి సిలబస్ వాళ్ళు మళ్ళీ ఇంక్లూడ్ చేస్తారంటే ప్రాబ్లం అవ్వచ్చు అనేసి ఇప్పుడు ఈ సెషన్ మీరు అటెండ్ అయిపోయారు అనుకోండి, దీని గురించి ఒక ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తున్నది అంటే చాట్ సెక్షన్ లో ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరూ. నా వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఎస్ ఆర్ నో? ఎస్, జస్ట్ అ మినిట్. ఓకే, ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, ఓకే, సూపర్. సరే అయితే మరి సెషన్ వితౌట్ ఎనీ డిలే మొదలెట్టేద్దాం. ఓకే, ఓకే, సరే అయితే ఫైన్, మొదలెట్టేద్దాం మరి. ఎవరికైతే ఏవో డౌట్స్ ఉన్నాయి, ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్ ఏపీ రీజియన్ ఏదో అడుగుతున్నారు. ఓకే, వాటన్నిటి గురించి నేను డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానమ్మా, డోంట్ వరీ. ఇప్పుడు కాదు, ఓకే, సెపరేట్ గా ఒక సెషన్ చేస్తాను. ఓకే, సో నో నెట్ టు వరీ. సో మ్యాథ్స్ గురించి నన్ను అడగండి అమ్మా. సో ఐ రియలీ హ్యావ్ క్వైట్, నా దగ్గర నాలెడ్జ్ పెద్దగా లేదు మ్యాథ్స్ గురించి. అది బేసిక్ గా అది అన్నమాట సిచ్యువేషన్. ఓకే, ఆల్ రైట్, సరేనా? సో ఓకే, సెషన్ మొదలెట్టేద్దాం మరి వితౌట్ ఎనీ డిలే. అందరికీ సెషన్ క్లియర్ గా కనిపిస్తున్నది అంతా ఓకే కాబట్టి లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే, సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటో మనం చదువుకున్నాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇస్ బేసికల్లీ ద బ్రెయిన్ అన్నమాట. సో మనం ఇవాళ ఏం చేయబోతున్నాం, బ్రెయిన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మన బ్రెయిన్ ఏదైతే ఉందో, హౌ ఫ్యాసినేటింగ్ ఆఫ్ అన్ ఆర్గన్ దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, అండ్ దీని గురించి వన్ బై వన్ అన్ని పాయింట్స్ ని మనం క్లియర్ గా నేర్చుకుంటాం. సో అన్నిటికన్నా ఫస్ట్ బ్రెయిన్ గురించి మాట్లాడుకోవాలి, రైట్? అంతే కదా, దట్ ఈస్ అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సిఎన్ఎస్ అంటే బ్రెయిన్, అంతే. సో ఆర్ బ్రెయిన్ ఫార్మ్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో మన బ్రెయిన్ ద మెయిన్ స్పెషాలిటీ ఏమిటి? అన్నిటికన్నా ఫస్ట్ మన బ్రెయిన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ అవర్ బాడీ అంటారు. ఓకే, ఇక్కడ వర్డ్స్ జాగ్రత్తగా చూడండి. ఒకటి, మన బ్రెయిన్ కమాండ్స్ కూడా ఇస్తున్నది, ఎలాగా ఏమి చేయాలని కమాండ్ ఇస్తుంది. ఇంకోటి కంట్రోల్ అంటే, కంట్రోల్ అంటే బేసిక్ గా ఏంటి, వాట్ డూ మీన్ బై కంట్రోల్? కంట్రోల్ అంటే రెగ్యులేషన్ అన్నమాట. కంట్రోల్ మీన్స్ రెగ్యులేట్ చేయడం, కరెక్ట్ గా అవుతుందా లేదా అని చూసుకోవడం. ఫస్ట్ చెప్పడం, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడం, అది కాకుండా ఆ చెప్పిన పని సరిగ్గా అవుతున్నదే లేదా అన్నది కూడా చూసుకోవడం. ఓకే, దిస్ ఇస్ నోన్ యాజ్ ద కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. అందుకే మన బ్రెయిన్ ని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. రెండో పాయింట్, వాట్ డస్ అవర్ బ్రెయిన్, ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ లోని దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్ దట్ ఆర్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆ బ్రెయిన్ డస్. వన్ బై వన్ వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అన్నిటికన్నా ఫస్ట్, మన బ్రెయిన్ అనేది వాలంటరీ ఇంకా ఇన్వాలంటరీ, వాలంటరీ ఇంకా ఇన్వాలంటరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో, అదంతా మన బ్రెయిన్ చూసుకుంటుంది. వాలంటరీ అంటే మన ఇష్టం ఉండి మనం చేసింది, ఇన్వాలంటరీ అంటే మన ఇష్టం లేకపోయినా బాడీలో జరుగుతూ ఉంటుంది. లైక్ ఆ డైజెషన్, హార్ట్ బీట్ అయినా, రెస్పిరేషన్ అయినా, మోస్ట్ ఆఫ్ దీస్ యాక్షన్స్ ఆర్ ఇన్వాలంటరీ. ఓకే, మూడో పాయింట్, ద థర్డ్ పాయింట్ దట్ వీ నీడ్ టు మెన్షన్ ఇస్ థర్మోరెగ్యులేషన్. మన బాడీలోని ఏదైతే టెంపరేచర్ ఉందో మన బాడీలో, దాన్ని రెగ్యులేట్ చేసే పని కూడా. అంటే మన ఫీవర్ వచ్చినప్పుడు బాడీలో టెంపరేచర్ పెరగడమైనా, లేదంటే నార్మల్ సిచ్యువేషన్ లో మన టెంపరేచర్ ని 37 degrees Celsius లో మెయింటైన్ చేయడమైనా, ఇవన్నీ ఏదైతే పని ఉన్నదో అది మన బ్రెయిన్ అనేది చూసుకుంటుంది. అది కాకుండా మనకి ఎప్పుడు ఆకలి వేస్తున్నది లేదు, అది కూడా మన బ్రెయిన్ చూసుకుంటుంది. మనకి ఎప్పుడు దాహం వేస్తున్నది అన్నది కూడా మన బ్రెయిన్ చూసుకుంటుంది. ఓకే, రైట్, ఇక్కడ వరకు అందరికి తెలుసు కదా. నో, నెక్స్ట్ పాయింట్. ఓకే, మన బ్రెయిన్ అనేది మన 24 hour రిథమ్ ఏదైతే ఉందో మన బాడీలో, అంటే మనం పొద్దున్న కరెక్ట్ గా 6 o'clock లేస్తామా, లేదంటే మనం 7కి లేస్తామా, లేదంటే లేజీగా ఒక 10 గంటలకు లేస్తామా? ఓకే, మనందరికి ఆ చాయిస్లు లేవు. పొద్దున్న లేచి నేను మీ క్లాసులకు ప్రిపేర్ అవ్వాలి, పొద్దున్న లేచి మీ కాలేజీలకు వెళ్ళి మీరు రిటర్న్ రావాలి. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీ ఆలోచించారు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీరు రెగ్యులర్ గా ఒకే టైం పడుకొని ఒకే టైం లేచారు అనుకోండి. ఫర్ సపోజ్ ఎవ్రీ డే మార్నింగ్ యూర్ గెటింగ్ అప్ ఎట్ 6 o'clock అండ్ ఎవ్రీ డే నైట్ యూఆర్ స్లీపింగ్ ఎట్ 10 o'clock అంటే, ప్రతిరోజు నైట్ 10 o'clock కి కరెక్ట్ గా నిద్ర వచ్చింది, ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock కి కరెక్ట్ గా లేస్తారు బెడ్ నుంచి,
ఇంకా మెలకు వస్తుంది. ఇంకా కరెక్ట్ గా మీకు 8:30 అవుతుంటే మీకు ఆకలేస్తుంది బ్రేక్ఫాస్ట్ కోసం. కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ 1:30 అవుతే మీకు లంచ్ కి ఆకలేస్తుంది. ఈవినింగ్ 8 అవుతుంటే మీకు డిన్నర్ కి ఆకలేస్తుంది. సో దిస్ విల్ హ్యాపెన్ బికాస్ అవర్ బ్రెయిన్ ఇస్ మేనేజింగ్ ఆల్ ఆఫ్ దిస్. మనది ఏదైతే మొత్తం రిథమ్ ఉన్నదో దీన్ని మనం ఏమంటాం, 24 అవర్ రిథమ్ అంటాం. 24 అవర్ రిథమ్ అంటాం దీన్ని. దీనికి ఇంకొక వర్డ్ ఏమిటి, దీన్ని ఇంకో వర్డ్ కూడా ఉన్నది. ఏమిటది? వెరీ గుడ్, సర్కేడియన్ రిథమ్. ఏమంటాం? సర్కేడియన్, సర్కేడియన్ రిథమ్ అని కూడా అంటాం. ఇంకొక వర్డ్ ఉంది డయర్నల్ రిథమ్ అని. డయర్నల్ రిథమ్, జస్ట్ మినిట్. దీంట్లోనే సర్కేడియన్ రిథమ్ లోనే ఒక పార్ట్ అన్నమాట, దట్ ఈస్ నోన్ యాజ్ ద డయర్నల్ రిథమ్. సో వాట్ ఈస్ బేసికల్లీ డయర్నల్ రిథమ్? డయర్నల్ రిథమ్ అంటే ఏంటి? మన డే ఇంకా నైట్ ఏదైతే ఉందో, డే అండ్ నైట్, మన డే ఇంకా నైట్ ఏదైతే ఉందో, మన మన డే అనేది, మన హోల్ డే అనేది మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇలా సూర్యుడు ఉన్నప్పుడు, సూర్యుడు లేనప్పుడు అన్నమాట, అస్తమించినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు, రెండు భాగాల్లో మనం డివైడ్ చేసుకుంటాం. సో డే అండ్ నైట్, మన రోజంతటిని. సో ఆ రోజంతా టైంలోని మన యాక్టివిటీస్ మేనేజ్ అయ్యే ఏదైతే రిధమ్ ఉందో దాన్ని మనం డయర్నల్ రిధమ్ అని అంటాం. నెక్స్ట్ మన క్లాస్ లో ఏం మిగిలింది? నెక్స్ట్ ఇంకోటి ఏం మిగిలింది? వాట్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ అబౌట్ ద బ్రెయిన్? మన ఎండోక్రైన్ సిస్టమ్ తో కూడా కోఆర్డినేట్ చేస్తుంది. కోఆర్డినేట్స్ విత్ ఆర్ ఎండోక్రైన్ సిస్టమ్. మన ఎండోక్రైన్ సిస్టమ్ దేంట్లో అయితే బేసిక్ గా హార్మోన్స్ అన్ని మన బాడీని కోఆర్డినేట్ చేసి మేనేజ్ చేస్తున్నాయో, హార్మోనల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంతో కూడా అసోసియేట్ అవుతుంది. నెంబర్ 6, మన బాడీలోని ఇంకేమిటి, మనకి విజన్ అయినా, చూపు, హియరింగ్ అయినా, ఓకే, దాని తర్వాత స్మెల్, టేస్ట్, ఓకే, మెమరీ, ఇంటెలిజెన్స్, స్పీచ్, ఇమోషన్స్, ఇవన్నీ కూడా మన బ్రెయినే మేనేజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మన బ్రెయినే మేనేజ్ చేస్తుంది. మెలనిన్ హార్మోన్ కాదు, మెలనిన్ హార్మోన్ కాదు. ఎవరో మెలనిన్ హార్మోన్ అని చెప్తున్నారు. మన డయర్నల్ రిథమ్ ని మెలనిన్ హార్మోన్ కాదు, మెలటోనిన్. మెలటోనిన్, మెలటోనిన్ హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇట్ రిలీజెస్ ఫ్రమ్ పీనియల్ గ్లాండ్. అర్థమైందా? రాంగ్ చెప్పారు, గుర్తుపెట్టుకోండి. మెలనిన్ ఏదైతే ఉందో అదొక పిగ్మెంట్ అన్నమాట. మన స్కిన్ లోని సెల్స్ ఉంటాయి, మెలనిన్ సిక్రీటింగ్ సెల్స్. అదొక పిగ్మెంట్ అన్నమాట. మెలనిన్ వల్లే కలర్, అదొక బ్రౌన్ కలర్ పిగ్మెంట్. దాని వల్లే బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది మన స్కిన్ కి. ఓకే, సో ఎవరిలైతే ఆ మెలనిన్ పిగ్మెంట్ తక్కువ ఉంటుందో వాళ్ళది కలరు చాలా తెల్లగా అదోలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఓకే, అమెరికన్స్ లేదంటే యూరోపియన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ స్కిన్ తెలుపు నార్మల్ తెలుపు కాదు అది. ఇండియాలో తెలుపు చూడడానికి బాగుంటుంది, వాళ్ళ తెలుపు అలా ఉంటుంది, ఫుల్ పిచ్ వైట్ లాగా అదోలా ఉంటుంది అనమాట. ఆ వైట్ కలర్ ఎక్కడి నుంచి వస్తున్నది అంటే మెలనిన్ ను ప్రొడ్యూస్ అవ్వట్లేదు. మెలనిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. వై? బికాస్ మెలనిన్ ను మన సన్ రేస్ నుంచి, యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్ ని. అండ్ దట్ ఈస్ వై మెలనిన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఎవరైతే యాక్చువల్ గా ఆ, అంటారు కదా, మీరు డార్క్ గా ఉన్నారు లేదంటే కర్రీగా ఉన్నాం అనేసి అలా అలా బ్యాడ్ గా రేసిజం లాంటివి చేస్తారు కదా, ఎవరైతే యాక్చువల్ గా డార్క్ గా ఉన్నారో దే ఆర్ ఇన్ అ బెనిఫిషియల్ సైడ్. ఎందుకంటే వాళ్ళ బాడీలో మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల దే ఆర్ మోర్ సేఫర్ దాన్ ది పీపుల్ హూ హ్యావ్ అ లైట్ స్కిన్ కలర్. లైట్ స్కిన్ కలర్ వాళ్ళకి స్కిన్ అలర్జీస్ ఇంకా ర్యాషెస్ అనేవి ఇంకా ఈజీగా వస్తాయి. నెంబర్ 1, నెంబర్ 2 టు ద సన్ రైస్. అది అన్నమాట. సో ఎప్పుడైనా మీ కలర్ గురించి మీరు ఎప్పుడు బాధపడకూడదు. అది అన్నమాట. యువర్ కలర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ ఆల్వేస్. అర్థమైందా? ఓకే, రిమెంబర్ దాట్. ద కలర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనకి ఏదైతే మనది బ్రౌన్ కలర్ ఉంటుందో, ఓకే, ఆ బ్రౌన్ కలర్ మనకి చాలా యూస్ఫుల్. అది అన్నమాట, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఓకే, రైట్. సరే అయితే ఇక్కడ వరకు బాగున్నది, జనరల్ నాలెడ్జ్ మాట్లాడుకున్నాం. ముందుకు వెళ్దాం. నా గోయింగ్ ఫర్దర్, ఓకే, మన బ్రెయిన్ ఏదైతే ఉందో, మన బ్రెయిన్ అనే బెడ్ ఏదైతే ఉందో దాంట్లో 3 లేయర్స్ ఉంటాయి. ఓకే, మన బ్రెయిన్ ఏదైతే ఉందో, మన బ్రెయిన్ ఇలా ఉంటే, ఓకే, దాంట్లోని 3 లేయర్స్ ఉంటాయి. అన్నిటికన్నా బయట ఉన్న లేయర్ ఏదైతే ఉందో, దాన్ని మనం డ్యూరా మ్యాటర్ అంటాం. ఓకే, మిడిల్ లేయర్ ఏంటంటాం? అరెక్నాయిడ్ మ్యాటర్ అంటాం. ఓకే,
మూడోదేమో పయామాటర్ అంటాం. ఈ పయామాటర్ ఏదైతే ఉందో మన బ్రెయిన్ కి అన్నిటికన్నా, మన బ్రెయిన్ బేసిక్ సర్ఫేస్ ఏదైతే ఉందో సెరిబ్రము అదంతటికి అన్నిటికన్నా నియరెస్ట్ గా ఉంటుంది పయామాటర్ అన్నమాట. ఓకే, అది. సో పయామాటర్ ఇస్ ద మోస్ట్ నియరెస్ట్ సర్ఫేస్. ఓకే, ఇంకా అరాక్నైడ్ మాటర్ అనేది కంపారిటివ్ గా థిన్ గా ఉంటుంది. ఓకే, అది అన్నమాట. ఓకే, అండర్స్టూడ్, ఫైన్, క్లియర్, సరే, ఓకే. లెట్స్ గో ఫర్దర్ నౌ, లెట్స్ గో ఫర్దర్. ఇప్పుడు మన బ్రెయిన్ ఏదైతే ఉందో, మన బ్రెయిన్ లో నేను మీకు చెప్పినట్టు మూడు భాగాలు ఉంటాయి. డ్యూరా మ్యాటర్ ఉన్నది. ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, ఎస్, డ్యూరా మ్యాటర్ అన్నిటికన్నా బయట లేయరు. ఇది స్కల్, స్కల్ కన్నా జస్ట్ కిందనే ఉంటుంది. వీటిని మెనింజెస్ అంటారు. ఈ డ్యూరా మ్యాటర్, అరెక్నాయిడ్ మ్యాటర్, ఇంకా పయా మ్యాటర్ ఏదైతే ఉందో వాటిని మెనింజెస్ అంటారు. ఈ డ్యూరా మ్యాటర్ ఏదైతే ఉందో అన్నిటికన్నా బయట, దాని తర్వాత అరెక్నాయిడ్ మ్యాటర్ పింక్ కలర్ లో మీరు చూస్తున్నారు కదా, అది అరెక్నాయిడ్ మ్యాటర్. అరెక్నాయిడ్ మ్యాటర్ ఇంకా పయా మ్యాటర్ మధ్యన కొంచెం స్పేస్ ఉంటుంది. దాన్ని అరెక్నాయిడ్ స్పేస్ లేదంటే సబ్ అరెక్నాయిడ్ స్పేస్ అని అంటాము. లాస్ట్ లో వచ్చేది పయా మ్యాటర్ ఏదైతే ఉందో దాని తర్వాత మన బ్రెయిన్ అనేది వస్తుంది. ఓకే, అది అన్నమాట. నా గోయింగ్ ఫర్దర్, గోయింగ్ ఫర్దర్, ఓకే, మన బ్రెయిన్ లో ఉన్న మూడు భాగాల గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఇంకా. ఓకే, విల్ బి డిస్కసింగ్ ద త్రీ పార్ట్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్. సో మన బ్రెయిన్ ఏదైతే ఉందో, మన బ్రెయిన్ లో మూడు భాగాలు ఉన్నాయి. సింపుల్ గా మూడు భాగాలు ఉన్నాయి. వాట్ ఆర్ ద త్రీ పార్ట్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్? వన్ ఈస్ ద ఫోర్ బ్రెయిన్, వన్ ఈస్ ద మిడ్ బ్రెయిన్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ద హైండ్ బ్రెయిన్. ఇప్పుడు ముందు ఏదైతే మీ టెక్స్ట్ బుక్ ఉండేదో దాంట్లో, మీ టెక్స్ట్ బుక్ లో ముందు వీటి పేర్లు ప్రోసెన్సెఫలాను, మీసెన్సెఫలాను, రాంబెన్సెఫలాన్ అనేవన్నీ ఉండేవన్నమాట. ఓకే, సో నేను మీకు చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు రిమూవ్ చేస్తారు, అనవసరంగా ఎక్స్ట్రా చెప్పి మీకు తలనొప్పి పెంచడం నాకు ఇష్టం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమెంబర్ ఫోర్ బ్రెయిన్ ని ప్రోసెన్సెఫలాన్, మిడ్ బ్రెయిన్ ని మీసెన్సెఫలాన్, హైండ్ బ్రెయిన్ ని రాంబెన్సెఫలాన్ అని కూడా అంటారు. ఓకే, అది అన్నమాట. సో యూ కెన్ రిమెంబర్ బై మౌత్, యూ కెన్ రిమెంబర్ అది. సో ఇప్పుడు వీటిని చూసుకున్నట్లయితే ఇగో మీకు అన్నిటికన్నా ఫస్ట్ ఫోర్ బ్రెయిన్ అన్నిటికన్నా మీద ఉంటుంది, మిడ్స్ లో మిడ్ బ్రెయిన్, దాని తర్వాత హైండ్ బ్రెయిన్. ఇప్పుడు ఈ మూడింటి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఫోర్ బ్రెయిన్ గురించి అన్నిటికన్నా ఫస్ట్ మాట్లాడుకుంటాం. విల్ బి టాకింగ్ ఫస్ట్ అబౌట్ ద ఫోర్ బ్రెయిన్. మన ఫోర్ బ్రెయిన్ ఏదైతే ఉందో, మన ఫోర్ బ్రెయిన్ ని మనం మూడు భాగాల కింద ఫర్దర్ వెళ్ళి డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ మన ఫోర్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం కదా, అది అన్నమాట. సో మన ఫోర్ బ్రెయిన్ మూడు భాగాల కింద డివైడ్ చేస్తాం. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది సెరిబ్రమ్. ఓకే, రెండోది వచ్చేది థలామస్, మూడోది వచ్చేసి హైపోథలామస్. మూడు భాగాల కింద మనం డివైడ్ చేస్తాం. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు ఈ సెరిబ్రమ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకే, సెరిబ్రమ్ గురించి మాట్లాడుకుందాం, పదండి. మన సెరిబ్రమ్ ఏదైతే ఉందో ఫోర్ బ్రెయిన్, ఆ సెరిబ్రమ్ అనేది రెండు హెమిస్ఫియర్స్ కింద డివైడ్ అయిపోతుంది. సో మన బ్రెయిన్ ఏదైతే ఒకటి రైట్ హెమిస్ఫియర్ కింద, రైట్ హెమిస్ఫియర్. సో ఇది లెఫ్ట్ కాబట్టి ఫస్ట్ ఇటు పక్క లెఫ్ట్ రాసేద్దాం. జస్ట్ మినిట్ చెప్తాను. మన సెరిబ్రమ్ ఏదైతే ఉందో రెండు హెమిస్ఫియర్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఇది మన సెరిబ్రమ్ అంటే ఇలాగా రెండు హెమిస్ఫియర్స్ కింద డివైడ్ అవుతుంది. దీన్ని లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటాం, దీన్ని రైట్ హెమిస్ఫియర్ అంటాం. ఓకే, రెండు హెమిస్ఫియర్స్ అన్నమాట. ఇలాగా మీరు చూసుకున్నట్లయితే ఓకే డివైడ్ అవుతుంది. ఇది మీకు ఇలా చూపించట్లేదు, నేను మీకు ఇలా చూపిస్తాను చూడండి. ఇది లెఫ్ట్ హెమిస్ఫియర్, ఇది రైట్ హెమిస్ఫియర్ అన్నమాట. సో దిస్ వన్ ఇస్ ద లెఫ్ట్ వన్, దిస్ వన్ ఇస్ ద రైట్ వన్, అది అన్నమాట. ఈ లెఫ్ట్ ఇంకా రైట్ కి మధ్యన దెర్ ఇస్ అ ట్రాక్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ విచ్ కనెక్ట్స్ దెమ్. ఓకే, దెర్ ఇస్ అ tract of nerve fibers that will connect them. Okay, the tract of nerve fibers, tract of nerve fibers, వీటి రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఈ ట్రాక్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ని మనం ఏమంటాం? కార్పస్ క్యాలోజం అంటాం. చాలా ఇంపార్టెంట్, కార్పస్ క్యాలోజం క్వశ్చన్ వస్తుంది దీని మీద మీకు. కార్పస్ క్యాలోజం ఏం చేస్తుంది? మన సెరిబ్రమ్ ఏదైతే ఉందో అన్నిటికన్నా పెద్ద పార్ట్ అన్నమాట. ఇట్ ఇస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. ఓకే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. మోస్ట్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్ మనకి సెరిబ్రమ్ లాగే కనిపిస్తుంది. మనం ఏదైతే బ్రెయిన్ చూస్తున్నామో దాంట్లో మనకి సెరిబ్రమే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అది అన్నమాట. ఫోర్ బ్రెయిన్ ని ప్రోసెన్సెఫలాన్, మిడ్ బ్రెయిన్ ని మీసెన్సెఫలాన్, హైడ్ బ్రెయిన్ ని రాంబెన్సెఫలాన్ అంటాం. కరెక్ట్, అదే చెప్పాను. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ కార్పస్ క్యాలోజం ఫంక్షన్ ఏంటి అంటే, ఏదైతే లెఫ్ట్ ఇంకా రైట్ హెమిస్ఫియర్స్ లో వర్క్ నడుస్తున్నదో ఓకే, ఆ వర్క్ ని కోఆర్డినేట్ చేయడం.
ఇటుపక్క ఏం నడుస్తున్నది, ఇటుపక్క ఏం నడుస్తున్నది, రెండు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ లో ఏదైతే నడుస్తున్నదో ఆ వర్క్ ని కోఆర్డినేట్ చేయడం, రెగ్యులేట్ చేయడం అనమాట. అది చేస్తుంది కార్పస్ క్యాలోజం. ఓకే, ఇప్పుడు కార్పస్ క్యాలోజం గురించి అర్థం చేసుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు ఒక పర్టికులర్ ఫర్ సపోజ్ బ్రెయిన్ ది మనం హెమిస్ఫియర్ తీసుకుంటున్నాం అనుకోండి. లెటస్ టేక్ ద సెరిబ్రమ్. ఓకే, నేను ఇప్పుడు సెరిబ్రమ్ నే తీసుకున్నా. సెరిబ్రమ్ లోని నేను ఫర్ సపోజ్ ఇది మన సెరిబ్రమ్ అనుకోండి, ఇలా ఉన్నది. ఓకే, ఇది కార్పస్ క్యాలోజం అనుకోండి. దిస్ ఇస్ కార్పస్ క్యాలోజం. ఓకే, ఇది లెఫ్ట్ హెమిస్ఫియర్, ఇది రైట్ హెమిస్ఫియర్ అనుకోండి. సో మన సెరిబ్రమ్ బయట దెర్ ఇస్ అ లేయర్ ఆఫ్ సెల్స్. ఇలా సెరిబ్రమ్ ఏదైతే ఉందో దాని బయట దెర్ ఇస్ అ లేయర్ ఆఫ్ సెల్స్. నేను బ్లూ కలర్ లో ఏదైతే వేస్తున్నానో ఆ లేయర్ ఆఫ్ సెల్స్ ని వేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ లేయర్ ఆఫ్ సెల్స్ మనం ఏమంటాం అంటే దీన్నే మనం సెరిబ్రల్ సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. ఈ లేయర్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం, సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. ఈ సెరిబ్రల్ కార్టెక్స్ లో ఏదైతే నర్వ్స్ ఉంటాయో ఆ నర్వ్స్ లోని ఆ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో నర్వ్ సెల్స్ లేదంటే న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క నిమిషం, ఇక్కడ ఏదైతే న్యూరాన్స్ ఉన్నాయో న్యూరాన్స్ వి సెల్ బాడీస్ ఎక్కువ ఉంటాయి. సెల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో సెల్ బాడీస్ ఆఫ్ సోమా అంటాం కదా, ఆ సెల్ బాడీ లేదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మన నర్వ్ సెల్ ఉన్నదనుకోండి. జస్ట్ మినిట్. ఇది మన నర్వ్ సెల్ అనుకోండి, మధ్యలో ఏదైతే ఏరియా ఉందో ఇది డెండ్రైట్, ఇది సెల్ బాడీ అంటాం దీన్ని. ఈ సెల్ బాడీ ఏదైతే ఉందో ఈ సెల్ బాడీస్ అన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉంటాయి. ఆ సెల్ బాడీస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి ఉండడం వల్ల సెరిబ్రల్ కార్టెక్స్ లో మనం సెరిబ్రల్ కార్టెక్స్ ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ గ్రే మ్యాటర్. ఇట్ హ్యాస్ గ్రే అపీరియన్స్ డ్యూ టు సెల్ బాడీస్. దీన్ని మనం ఏమంటాం, గ్రే మ్యాటర్ అంటాం. ఎందుకు గ్రే మ్యాటర్ అంటాం, సెల్ బాడీస్ బోల్డ్ అని న్యూరాన్స్ సెల్ బాడీస్ ఉండడం వల్ల దాన్ని మనం గ్రే మ్యాటర్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో మన గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో, జస్ట్ అ మినిట్. ఓకే, ఇక్కడ వరకు అయింది. ఓకే, ఇప్పుడు మన గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, ఈ గ్రే మ్యాటర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఫైన్, ఓకేనా. జస్ట్ అ మినిట్, నెక్స్ట్, జస్ట్ అ మినిట్. ఓకే, ఎస్, ఇప్పుడు మనం గ్రే మ్యాటర్ గురించి లైట్ గా డిస్కస్ చేసుకోవాలి. గ్రే మ్యాటర్ గురించి డిస్కస్ చేస్తాం. మన గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో మన గ్రే మ్యాటర్ లోని మూడు టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఒకటి సెన్సరీ న్యూరాన్స్ ఉంటాయి, ఇంకోటి మోటార్ న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, ఇంకా మధ్యలో వచ్చేసి కొన్ని అసోసియేషన్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలుసు సెన్సరీ ఏరియాస్ ఏం చేస్తున్నాయంటే మన సెన్స్ ఆర్గన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకొని వస్తున్నాయి, ఇంకా అప్పుడప్పుడు తిరిగి తీసుకెళ్ళి కూడా వెళ్తాయి. అది అన్నమాట. టు గివ్ అస్ అ టేస్ట్, సెన్స్ ఆఫ్ టేస్ట్, స్మెల్, లేదంటే సెన్స్ ఆఫ్ హియరింగ్ కోసం, సెన్స్ ఆఫ్ విజన్ కోసం సెన్సరీ న్యూరాన్స్ అనేవి మన సెన్స్ ఆర్గన్స్ తోటి ఎక్కువగా ఎక్కువగా అసోసియేట్ అవుతాయి. సెన్స్ ఆర్గన్స్ తో అసోసియేట్ అవుతాయి. మోటార్ న్యూరాన్స్ ఏం చేస్తున్నాయంటే ఎక్కడైతే మూవ్మెంట్ ని చేయించాలో, ఎక్కడైనా మూవ్మెంట్ చేయించాలనుకోండి, మూవ్మెంట్ తో సంబంధించిన ఎలాంటి ఫంక్షన్ అయినా మోటార్ న్యూరాన్స్ చూసుకుంటాయి. సెన్సరీ న్యూరాన్స్ నేను చెప్పినట్టు సెన్స్ ఆర్గన్స్ తో అసోసియేట్ అవుతాయి. ఓకే, అది అన్నమాట. సెన్స్ ఆర్గన్స్ లోనే రిసెప్టార్స్ తోటి వాటితోటి అసోసియేట్ అని అవుతాయి. ఇప్పుడు ఈ అసోసియేషన్ ఏరియాస్ ఏం చేస్తున్నాయి, ఈ అసోసియేషన్ ఏరియాస్ ఏంటో తెలుసా, దే ఆర్ నీదర్ సెన్సరీ నార్ మోటార్. ఇక్కడ ఎక్కువగా ఉండే న్యూరాన్స్ మనం ఇంటర్ న్యూరాన్స్ అంటాం. ఇక్కడ ఎక్కువగా ఉండే న్యూరాన్స్ మనం ఏమంటాం, ఇంటర్ న్యూరాన్స్ అంటాం. ఈ ఇంటర్ న్యూరాన్స్ ది ఫంక్షన్ ఏంటి, ఈ ఇంటర్ న్యూరాన్స్ ది ఫంక్షన్ ఏమిటి చెప్పండి. ఇంటర్ న్యూరాన్స్ ది ఫంక్షన్స్ ఏమవ్వచ్చు, అన్నిటికన్నా ఫస్ట్ మెమరీ, మెమరీతో సంబంధించి. రెండోది ఇంటర్ సెన్సరీ కనెక్షన్స్, ఇంటర్ సెన్సరీ కనెక్షన్స్. ఇంటర్ సెన్సరీ కనెక్షన్స్ అంటే ఏమిటి, జస్ట్ అ మినిట్. ఫర్ సపోజ్ ఇంటర్ సెన్సరీ కనెక్షన్స్ అంటే ఏంటో చెప్తాను. ఫర్ సపోజ్ మనం ఒక ఫుడ్ తినబోతున్నాం. ఓకే, మనం ఎప్పుడైతే ఫుడ్ తింటున్నామో వడ్డు వేడు వి ఫస్ట్ స్మెల్ ద ఫుడ్, దాని తర్వాత తింటాం. బోల్డ్ సార్లు మనకి ఫుడ్ బాగాలేదంటే స్మెల్ లోనే మనకు తెలిసిపోతుంది, కంపు స్మెల్ వస్తున్నది, లేదంటే పాడైపోయింది ఆ ఫుడ్ అనేది మనకు ఒక ఐడియా దేని వల్ల వస్తున్నది. వై డు వి గెట్ దట్ ఐడియా, బికాస్ వి స్మెల్ ఇట్. అది కాకుండా మనకి ఫర్ సపోజ్
మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏదైతే స్మెల్ చేస్తాం దాన్ని బట్టి మన టేస్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనం ఒక బ్యాడ్ స్మెల్ చూసి వచ్చి మంచి ఫుడ్ తిన్నా కూడా ఆ మంచి ఫుడ్ టేస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతాం, ఎందుకంటే కనెక్ట్ అవ్వదు రెండు సరిగ్గా. ఇఫ్ యూఆర్ స్మెల్లింగ్ సంథింగ్ బ్యాడ్, ఓకే, ఒక బ్యాడ్ స్మెల్ వస్తున్నది కానీ ఫుడ్ టేస్ట్ బాగున్నా కూడా ఇట్ వోంట్ మ్యాచ్. వై? బికాస్ ద సెన్స్ ఆఫ్ స్మెల్ ఇస్ ఓవర్ పవరింగ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ అన్నమాట. అది. సో అదే ఇంటర్ సెన్సరీ కనెక్షన్స్ అంటే. ఇంటర్ సెన్సరీ కనెక్షన్స్ లోని మనది ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయి, ఇంకా మన గస్టేటరీ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయి, గస్టేటరీ అంటే టేస్ట్, ఆల్ఫాక్టరీ అంటే స్మెల్. సో ఇవి రెండు రెండు మ్యాచ్ అవుతాయి అనమాట. ఇవి రెండు కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. సో అది ఎక్కడ జరుగుతుంది అంటే ఇంటర్ న్యూరానల్ ఏరియా అంటే అసోసియేషన్ ఏరియాస్ లో జరగడం జరుగుతుంది. ఓకే, అది అన్నమాట. మూడోది మన ఏదైతే కమ్యూనికేషన్ ఉన్నదో ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ బోల్డ్ అంత వరకు రెగ్యులేట్ అనేది అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే, నేను మీకు ఒక విషయం చెప్పాను ఇక్కడ. నేను లోపల పక్క బయట పక్క ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటిని నేను ఏమన్నాను, సెరెబ్రల్ కార్టెక్స్ అన్నాను. లోపల పక్క కూడా దెర్ ఈస్ అ లేయర్ ఆఫ్ సెల్స్ అన్నమాట. ఈవెన్ ఇన్సైడ్, ఈవెన్ ఇన్సైడ్, జస్ట్ అ మినిట్, ఈవెన్ ఇన్సైడ్, ఓకే, జస్ట్ అ మినిట్, దెర్ ఈస్ అ లేయర్ ఆఫ్ సెల్స్. ఓకే, దెర్ ఈస్ అ లేయర్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏవైతే సెల్స్ ఉన్నాయో, జస్ట్ అ మినిట్ ఆగండి. వన్ మినిట్. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్సైడ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్, ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ సెమీ సెమీ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ లో ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం, వైట్ మ్యాటర్ అంటాం దీన్ని. సో ఈ వైట్ మ్యాటర్ గురించి లైట్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. ఓకే, చూడండి. సో వాట్ ఈస్ వైట్ మ్యాటర్ బేసికల్లీ? వైట్ మ్యాటర్ అంటే, వైట్ మ్యాటర్ అంటే ఇక్కడ ఏముంటుందంటే మైలిన్ షీత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదైతే నర్వ్ ఫైబర్స్ ఉన్నాయో ఆ నర్వ్ ఫైబర్స్ లోని మైలిన్ షీత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, జస్ట్ అ మినిట్. మైలిన్ షీత్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం చదువుకున్న మైలిన్ షీత్ అనేది ఒక వైట్ కలర్ ఇస్తుంది. ఓకే, అండ్ మైలిన్ షీత్ ఉన్న న్యూరాన్స్ మనం ఏమంటాం, మైలినేటెడ్ న్యూరాన్స్ అంటాం. మైలినేటెడ్ న్యూరాన్స్ అంటాం. ఓకే, సో ఈ మైలినేటెడ్ న్యూరాన్స్ అనేవి ఎక్కువగా ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ఓకే, క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందా వైట్ వైట్ మ్యాటర్ గురించి? సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రే మ్యాటర్ అండ్ ద వైట్ మ్యాటర్ ఇన్ ద సెరిబ్రమ్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్ ఇస్ థలామస్. సో మన సెరిబ్రమ్ ఏదైతే ఉందో, మన సెరిబ్రమ్ ఏదైతే ఉందో ఇట్ ర్యాప్స్ అరౌండ్, ఇలాగా దాని చుట్టూ ఒక కవర్ ని ర్యాప్ చేసినట్టు అనమాట. థలామస్ ని ఇలాగా ర్యాప్ చేస్తుంది సెరిబ్రమ్, దాని మీద ఒక కవర్, ఒక షీట్ లాగా క్రియేట్ చేస్తుంది. సో ఇట్ ర్యాప్స్ అరౌండ్ దేని చుట్టూ? ఓకే, థలామస్ చుట్టూ. సో థలామస్ ఈజ్ అ స్మాలర్ పార్ట్ దట్ ఈస్ జస్ట్ బిలో ద సెరిబ్రమ్. లోపల దాని చుట్టూ ఇలాగా కవర్ అయి ఉంటుంది. ఈ థలామస్ లో మెయిన్ గా ఏం జరుగుతున్నది? సో థలామస్ లో మెయిన్ గా ఏం జరుగుతున్నది అంటే, అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, ఇట్ ఈస్ అ కోఆర్డినేషన్ సెంటర్. ఇట్ ఈస్ ఆల్సో అ కోఆర్డినేషన్ సెంటర్. మన బ్రెయిన్ లోని బోల్డ్ అని ఇలాంటి కోఆర్డినేషన్ సెంటర్స్ ఉండడం వల్లే మన బోల్డ్ అని పనులు ఒకేసారి చేయగలుగుతున్నాం. అంటారు కదా మల్టీ టాస్కింగ్ అని. ఓ పక్క నుంచి మన పాటలు వినేస్తున్నాం, ఇంకో పక్క నుంచి మనం ఏదో మన రికార్డ్ రాసుకుంటున్నాం, ఓ పక్క నుంచి రికార్డ్ అయితే రాసుకుంటున్నాం. రికార్డ్ రాయడం ఎవరికి ఇష్టం లేదు? ఎవరు రాస్తారు రికార్డు? అందరూ డబ్బులు ఇచ్చి రాయిపించుకుంటారు బోల్డ్ మంది కదా. కానీ మోస్ట్ ఆఫ్ ద పిల్లలకి అలా కుదరదు కదా, సొంతంగా రాసుకోవాలి పాపం. సో ఎప్పుడైతే అలా రాసుకుంటారో, ఇప్పుడు నేను కూడా అంతే, నేను సొంతంగానే రికార్డ్ రాసుకునేవాడిని ఎంత ఇష్టం లేకపోయినప్పుడు. నో బడీ లైక్స్ ఇట్. ఇష్టం లేకపోయినా రాసుకోవాలి. అప్పుడు ఏం చేసేవాడిని అంటే లైట్ గా ఏదో ఇష్టమైన మ్యూజిక్ అది పెట్టుకొని సైడ్ లోని ఆ మ్యూజిక్ వింటూ వింటూ రికార్డ్ రాసేవాడిని. సో ఎనీవన్ ఎనీవన్ హూ డస్ ఇట్, మల్టీ టాస్కింగ్ అనేది ఎవరైతే చేస్తారో, ఓకే, దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ సెంటర్స్. కోఆర్డినేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది మన బ్రెయిన్ లోని. మనం ఏ రెండు మూడు పనులు చేసినా కూడా మనం సింక్ లో చేయొచ్చు, ఎందుకంటే మన బాడీలోని ఆ కోఆర్డినేషన్ అనేది జరుగుతుంటుంది. అర్థమైందా? ఓకే, అది అన్నమాట. బోల్డ్ మంది ఇంకొకటి కూడా చేస్తారు. ఓకే, కోఆర్డినేషన్ కోసం. ఓకే, ఓ పక్క నుంచి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఇంకో పక్క క్లాస్ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఓ పక్క నుంచి లొల్లి చాట్లు పెడితే ఇంకో పక్క నుంచి క్లాస్ అటెండ్ అవుతున్నాం అని ఫీలింగ్ తీసుకుంటారు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ కోఆర్డినేషన్ సెంటర్. ఈ కోఆర్డినేషన్ సెంటర్ లో ఏం జరుగుతున్నది? ఈ కోఆర్డినేషన్ సెంటర్ లోని మనది సెన్సరీ ఇంకా మోటార్ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో, మన సెన్సరీ ఏరియాస్ ఇంకా మోటార్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటి మధ్యన ఒక కోఆర్డినేషన్ అనేది క్రియేట్ అవుతుంది.
there is a particular type of coordination that is managed between these areas at this thalamus. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? ఓకే, సరే, ఫైన్, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు థలామస్ ది బేస్ ఏదైతే ఉందో, మన థలామస్ ది బేస్ ఏదైతే ఉందో, అక్కడే ఇంకొక పార్ట్ ఉంటుంది, హైపో థలామస్. హైపో థలామస్, మన థలామస్ ఏదైతే బేస్ ఉన్నదో, థలామస్ ది బేస్ దగ్గరే ఇంకొక ఆర్గన్ ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ ద హైపోథలామస్. హైపోథలామస్ ది స్పెషాలిటీ ఏంటి? దాన్ని మనం సూపర్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ అని కూడా అంటాం. What do we call it as? Supermaster endocrine gland. It is a part of forebrain. Additionally, it is also a supermaster endocrine gland. ఇది ఎందుకు సూపర్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటామంటే, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద పిట్యూటరీ గ్లాండ్. ఓకే, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు పిట్యూటరీ గ్లాండ్ విచ్ ఇస్ ద మాస్టర్ గ్లాండ్. ఇదే మొత్తం మన ఏదైతే ఎండోక్రైన్ సిస్టమ్ ఉందో దాన్ని హ్యాండిల్ చేస్తుంది. కానీ పిట్యూటరీ గ్లాండ్ ఎలాగ బ్రెయిన్ తో కనెక్ట్ అయిందంటే త్రూ హైపోథలామస్ అన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఎండోక్రైన్ సిస్టమ్. మెయిన్ అంటే మనకు కనిపించే కోఆర్డినేషన్ అన్నమాట. ఇంకోటి కనిపించిన కోఆర్డినేషన్ ఆల్ ఓవర్ ద బాడీ నడుస్తూనే ఉంటుంది, నర్వ్స్ కి, హార్మోన్స్ కి. దట్ ఈస్ దేర్. మన బ్లడ్ లోని, హార్మోన్స్ లోని, మన బ్లడ్ లో ఏవైతే హార్మోన్స్ అలా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాయో, ఆ హార్మోన్స్ కూడా ఇంకా మన బ్లడ్ లోని లేదంటే మన నర్వ్స్ కి, వాటన్నిటికి కూడా వేరే వేరే కోఆర్డినేషన్స్ బాడీ ఆల్ ఓవర్ ద బాడీ జరుగుతూ ఉంటుంది. బట్ మన డైరెక్ట్ కోఆర్డినేషన్ చూసుకున్నట్లయితే, డైరెక్ట్ గా కనెక్టింగ్ కోఆర్డినేషన్ చూసుకున్నట్లయితే, హైపోథలామస్ ఇంకా పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో అక్కడ జరుగుతుంది. మన బ్రెయిన్ లో ఒక డిప్రెషన్ ఉంటుంది, ఒక చిన్న ఖాళీ ఏరియా ఉంటుంది. ఆ స్పేస్ పేరు సెల్లా టర్సికా. సెల్లా టర్సికా, అక్కడ ఉంటుంది హైపోథలామస్. సో మన హైపోథలామస్ కి స్పెసిఫిక్ గా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఫంక్షన్స్? మన హైపోథలామస్ ఏదైతే ఉందో దానికి స్పెసిఫిక్ గా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఏమిటి ఆ ఫంక్షన్స్ చెప్పండి? బేసిక్ గా హైపోథలామస్ లో హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే, హార్మోన్స్ రెండు టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, రిలీజింగ్, ఇన్హిబిటింగ్. అంటే మన బాడీలో ఫర్ సపోజ్ గ్రోత్ హార్మోన్ ని పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ చేయాలి. సో రిలీజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది హార్మోన్. ఒకసారి అవసరం ఉన్నంత గ్రోత్ హార్మోన్ సిక్రెట్ అయిందంటే ఇన్హిబిటింగ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత ఫర్ సపోజ్ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయించాలి. సో థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది, టిఆర్హెచ్. పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది? దానివల్ల థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవడం వల్ల ఏం జరుగుతుంది? వెళ్ళి థైరాయిడ్ హార్మోన్ అనేది స్టిమ్యులేట్ అయి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో టెంపరేచర్, ఈటింగ్, డ్రింకింగ్ అది కరెక్ట్ చెప్తున్నారు. ఓకే, బాడీ టెంపరేచర్, ఈటింగ్, డ్రింకింగ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనది బాడీ టెంపరేచర్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? బాడీ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో అది దేని వల్ల మేనేజ్ అవుతున్నది? హైపోథలామస్ వల్ల మేనేజ్ అవుతున్నది. ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఆఫ్ కోర్స్ హంగర్, థర్స్ట్ కూడా ఉంటాయి దీని కిందనే. మన హంగర్ ఇంకా థర్స్ట్ కూడా ఇక్కడే మేనేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది అన్నమాట. క్లియర్? అర్థమైందా? అది అన్నమాట. దాని తర్వాత ఫర్దర్ మనం ముందుకెళ్తూ ఒక పర్టికులర్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన సెరిబ్రమ్ ఏదైతే ఉందో, మన సెరిబ్రంలోని ఇన్నర్ సైడ్ ఏదైతే ఉందో, ఇన్నర్ సైడ్ ఆఫ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి. వాటిని మనం ఏమంటాం? ఎమిగ్డలా అంటాం ఒకటి, ఎమిగ్డలా, ఇంకా హిప్పోకాంపస్. ఎమిగ్డలా అండ్ హిప్పోకాంపస్ రెండు పార్ట్స్ ఉంటాయి, ఎమిగ్డలా అండ్ హిప్పోకాంపస్. ఇప్పుడు ఎమిగ్డలా ఇంకా హిప్పోకాంపస్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటు ఒక థర్డ్ పార్ట్ జాయిన్ అవుతుంది, దట్ ఈస్ ద హైపోథలామస్. హైపోథలామస్. ఇవి మూడు కలిపి దే విల్ ఫార్మ్ అ సిస్టమ్ నోన్ యాజ్ ద లింబిక్ సిస్టమ్. ఇవి మూడు కలిపి దే విల్ ఫార్మ్ అ సిస్టమ్ నోన్ యాజ్ ద లింబిక్ సిస్టమ్. ఓకే, లింబిక్ సిస్టమ్ లేదంటే దీన్ని ఇంకోటి ఏంటంటాం? లింబిక్ లోబ్ అని అంటాం. ఇప్పుడు ఈ లింబిక్ సిస్టమ్ ఇంకా లింబిక్ లోబ్ ఏం మేనేజ్ చేస్తున్నది? ఇది యాక్చువల్ గా అన్నిటికన్నా ఫస్ట్ నంబర్ 1 ఏదైతే సెక్షువల్ బిహేవియర్ ఉన్నదో అది మేనేజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ, అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, రెండోది చూసినప్పటికల్లా మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయి, కోపం, ఇది బ్రహ్మానంద గోల్డెన్ ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి చూపిస్తాడు కదా, అలాగనమాట. అన్ని
ఏంటది దూకుడు సినిమా చూసుంటారు మీరు. కోపం అయితే ఎలా చూపిస్తాడు, పగ అయితే ఎలాగా, ప్రేమ అయితే ఎలాగా, ఆప్యాయత అయితే ఎలాగా. సో అలాగనమాట. ఇవన్నీ వేరే వేరే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ అన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సచ్ యాజ్ వాట్ ఆర్ ద ఎమోషన్స్? ఎక్సైట్మెంట్ ఒకటి, ఎక్సైట్మెంట్, ప్లెజర్, ఓకే, రేజ్, ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏంటి, ఫియర్. ఓకే, అది అన్నమాట. సో అది మూడోది ఏంటో, ఇంకోటి ఏంటి, మోటివేషన్. మీరు సడన్ గా ఏమైనా వీడియో చూసి మోటివేటెడ్ గా ఫీల్ అవుతారు కదా, ఆ మోటివేషన్ అనేది కూడా ఇక్కడ నుంచి రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులేషన్ అంటాం దీన్ని, మనం ఏమంటాం, రెగ్యులేషన్ అంటాం. ఓకే, అది ఫైన్, అది అన్నమాట. సో ఇక్కడ వరకు మనం ఏం చేసాం, ఫోర్ బ్రెయిన్ అనేది కంప్లీట్ అయింది ఇక్కడ వరకు. టిల్ నౌ వీ హావ్ కంప్లీటెడ్ ఫోర్ బ్రెయిన్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే మిడ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ టాక్ అబౌట్ మిడ్ బ్రెయిన్. అందరికీ ఇక్కడ వరకు క్లియర్ గా అర్థం అవుతున్నదా? ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామో చూపించేస్తాను. సో చూడండి ఇక్కడ, ఇప్పటి వరకు మనం ఫోర్ బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నాం. సో దిస్ ఇస్ అవర్ ఫోర్ బ్రెయిన్. ఓకే, ఫోర్ బ్రెయిన్ లో ఏముంది, సెరిబ్రమ్ ఉంది, థలామస్ ఉంది, హైపోథలామస్ ఉంది. సెరిబ్రమ్ అనేది ఇంత పెద్దగా శుభ్రంగా ఉంటుంది, పోతులాగా కనిపిస్తుంది. దీంట్లోనే మనకి ప్రామినెంట్ ఫోల్డ్స్ కనిపిస్తాయి. ఈ ఫోల్డ్స్ అనేవి బేసిక్ గా ఏమీ లేదు, దీస్ ప్రామినెంట్ ఫోల్డ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గ్రే మ్యాటర్. ఏవైతే మనం ఇలా బ్రెయిన్ లో ఫోల్డ్స్ లా కనిపిస్తున్నాయో మనకి, ఆ ఫోల్డ్స్ ఆర్ నథింగ్ బట్ ద గ్రే మ్యాటర్. లోపల ఉన్నది వైట్ మ్యాటర్ ఒకటి ఉంటది. ఇప్పుడు అన్నిటికన్నా నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కార్పస్ క్యాలోజం, ఏదైతే రెండు పార్ట్స్ ని డివైడ్ చేస్తుంది. ఈ డయాగ్రామ్ ఏంటి అంటే, ఒక సెరిబ్రల్ హెమిస్ఫియర్ మధ్యలో ఇలా కట్ చేసాం అనమాట. మన బ్రెయిన్ ఇలా ఉన్నదంటే మధ్యలో ఇలా కట్ చేస్తే మనకి సైడ్ లో ఉన్న వ్యూ అనమాట ఇది. ఓకే, సైడ్ వ్యూ, అది అన్నమాట. సో ఇక్కడ దాన్ని బట్టి చూసుకున్నట్లయితే సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్ ఉంది, నర్వ్ ట్రాక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు ఇప్పుడే చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మిడ్ బ్రెయిన్ ఇంకా హైండ్ బ్రెయిన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అది అన్నమాట. ఈ రోజు నీట్ లో క్లాస్ ఉందా లేదా అంటే చూద్దాం అమ్మా, ఐఎమ్ ప్లానింగ్. ఉంటే నేను డెఫినెట్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. యాజ్ ఐ సా, నిన్న నేను క్లాస్ కండక్ట్ చేసిన చాలా ఎక్కువ స్టూడెంట్స్ రాలేదు. ఓకే, సో అందుకే మీకోసం సెషన్ కండక్ట్ చేయాలా వద్దా అనేసి నేను ఆలోచిస్తున్నాను నా ఛానల్లో అట్ ప్రెసెంట్. సో ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదు స్టూడెంట్స్, ఐదర్ నీట్ చదవాలని లేదో, లేదంటే ఇంట్రెస్ట్ లేదో చదువుకోవడంలో, ఐ డోంట్ నో. ఈవెన్ యాజ్ టీచర్స్ మేము ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎఫర్ట్ తక్కువనే కనిపిస్తున్నది చూస్తున్నట్లయితే. సో వి థాట్ కి అట్ ప్రెసెంట్ నేను ప్లాన్ అనేది చేస్తున్నాను సెషన్స్ అక్కడ. బట్ కంపారిటివ్లీ మనం వేదాంత తెలుగు ఛానల్లో ఎక్కువ సెషన్స్ అనేవి చేసుకోబోతున్నాం కంపారిటివ్లీ. సో దిస్ ఇస్ ద పర్టికులర్ డెసిజన్ దట్ హ్యాస్ బీన్ టేకెన్ యాక్చువల్లీ. కానీ ఇది ఇంకా ఫైనల్ కాదు, నేను దీని గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ ఇంకా ముందుకెళ్ళి ఇస్తాను దీని గురించి. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఓన్లీ మై ఒపీనియన్, నా సైడే. ఓకే, నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, కెమిస్ట్రీ ఇంకా ఫిజిక్స్ గురించి కాదు, ఓన్లీ ఫర్ ద బయాలజీ పార్ట్ ఐమ్ టెలింగ్ యూ దిస్. ఓకే, బట్ సిలబస్ అనేది ఎక్కడైనా మీరు కంప్లీట్ అయిపోతుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. జస్ట్ అ మినిట్. అదే అన్నమాట. ఓకే, ఫైన్, సరే అయితే. సో నౌ గోయింగ్ ఫర్దర్, జస్ట్ అ మినిట్. ఓకే, ఇప్పుడు మనం మిడ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం, పదండి. నో, మిడ్ బ్రెయిన్, మన మిడ్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉన్నది? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్. మిడిల్ దేనికి, ఎక్కడ ఉన్నది మిడ్ బ్రెయిన్? ఇది మన మిడ్ బ్రెయిన్ అనుకోండి. ఇఫ్ దిస్ ఇస్ అవర్ మిడ్ బ్రెయిన్, దేని మధ్యలో ఉంటుంది? థలామస్, లేదంటే హైపోథలామస్ ఏదైతే ఉందో ఫోర్ బ్రెయిన్ ది. ఓకే, బిట్వీన్ బిట్వీన్ థలామస్ ఆర్ హైపోథలామస్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. ఇంకా ఇంకా ఇటుపక్క దేనికి, ఇటుపక్క దేనికి, పాన్స్ ఆఫ్ హైండ్ బ్రెయిన్. సో మధ్యలో మెయిన్ గా ఎందుకు మనం ఇలా చెప్తున్నాం అంటే, బేసిక్ గా మనం ఫోర్ బ్రెయిన్ ఈజీగా చూపించగలుగుతాం. కానీ మిడ్ బ్రెయిన్ ఇంకా హైండ్ బ్రెయిన్ ఏవైతే ఉన్నాయో, మిడ్ బ్రెయిన్ ఏదైతే ఉందో కొంతవరకు ఫోర్ బ్రెయిన్ లోకి వెళ్ళి కొంతవరకు హైండ్ బ్రెయిన్ లో కూడా వచ్చేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూసుకోవచ్చు కావాలంటే. ఐ షో యూ ద డయాగ్రామ్ హియర్. చూడండి, మన మిడ్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఈ సెరిబ్రల్ యాక్టివిటేట్ కూడా మన మిడ్ బ్రెయిన్ పార్టే. ఈ చిన్న పార్ట్ ఏదైతే థలామస్ దగ్గర మీకు కనిపిస్తుందో ఇది కూడా మిడ్ బ్రెయిన్. సో అందుకే మిడ్ బ్రెయిన్ అనేది మనం ఈజీగా చూపించుకోవడం కష్టం అవుతుంది అనమాట. అది ఇంకేం లేదు, బట్ వీ కెన్ డిఫైన్ ఇట్ విత్ వర్డ్స్. ఎక్కడ ఉన్నది అంటే బిట్వీన్ థలామస్ ఆర్ హైపోథలామస్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్ అండ్ పాన్స్ ఆఫ్ హైండ్ బ్రెయిన్.
అది అన్నమాట. ఇప్పుడు నా ఫర్దర్ బ్రెయిన్ స్టెమ్ ఫామ్ చేస్తుంది, దట్ ఐ నో, చెప్తానమ్మా, డోంట్ వరీ. బట్ దానికన్నా ముందు మనం మిడ్ బ్రెయిన్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలి. జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, మిడ్ బ్రెయిన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకోవాలి, మిడ్ బ్రెయిన్ లోని దర్ ఇస్ ద డక్ట్ నోన్ as సెరిబ్రల్ ఆక్విడక్ట్. సెరిబ్రల్ ఆక్విడక్ట్. సెరిబ్రల్ ఆక్విడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది, దేన్నైతే మనం సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో మన బ్రెయిన్ లో బేసిక్ గా ఏ ఫంక్షన్స్ ఏమైనా నడుస్తున్నాయో ఆ ఫంక్షన్స్ కి ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్రొవైడ్స్ లూబ్రికేషన్, ఇట్ ప్రొవైడ్స్ అ బ్యాలెన్స్, ఇట్ ప్రొవైడ్స్ షాక్, ఇట్ ఆల్సో యాక్ట్స్ as a షాక్ అబ్జార్బర్. బోల్డ్ అని ఫంక్షన్స్ ఉన్నాయి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ కి. ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఈ సెరిబ్రల్ ఆక్విడక్ట్ త్రూ గాను వేరే వేరే రీజన్స్ ఆఫ్ ది బ్రెయిన్స్ కి ఫ్లో అవుతూ ఉంటుంది, కనెక్ట్ కూడా చేస్తుంది మిడ్ బ్రెయిన్. అది కాకుండా మనం చూసుకున్నట్లయితే మిడ్ బ్రెయిన్ ఇస్ కనెక్టింగ్ ద ఫోర్ బ్రెయిన్ ఇన్ ద హైండ్ బ్రెయిన్, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యాజ్ వెల్. అగైన్ ఓకే, అది అన్నమాట. గోయింగ్ ఫర్దర్ వి హ్యావ్ అనదర్ పార్ట్, దట్ ఈస్ ద కార్పోరా క్వాడ్రిజెమినా. దెర్ ఆర్ ఫోర్ స్మాల్ లోబ్స్. ఫోర్ లోబ్స్ ఉంటాయి. ఈ ఫోర్ లోబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మన స్వెల్లింగ్స్ అని కూడా అనొచ్చు. చిన్న చిన్న స్వెల్లింగ్స్ ఉంటాయి మిడ్ బ్రెయిన్ లోని. వీటిని మనం ఏమంటాం అంటే కార్పోరా, కార్పోరా క్వాడ్రి క్వాడ్రి జెమినా, కార్పోరా క్వాడ్రిజెమినా. ఓకే, ఈ నాలుగు లోబ్స్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్ గా మిడ్ బ్రెయిన్ ది ఫంక్షన్స్ ఏంటి చూసుకున్నట్లయితే, మిడ్ బ్రెయిన్ ది మనం ఫంక్షన్స్ చూసుకుంటున్నాం అనుకోండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి మిడ్ బ్రెయిన్ ది? ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. నీట్, మీరు నీట్ కోసం మీరు ఈ చాప్టర్ చదవక్కర్లేదా? ఎవరైతే నీట్ క్లాస్ పెట్టండి అంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, నీట్ కోసం ఈ చాప్టర్ కూడా మీరు చదవాలి కదా. సో ఫస్ట్ ఈ సెషన్ అటెండ్ అవ్వండి. నంబర్ వన్, అన్నిటికన్నా ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? విజన్ ఇంకా హియరింగ్. విజన్ అండ్ హియరింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇది ఫస్ట్. ఓకే, మనది ఏదైతే మిడ్ బ్రెయిన్ ఉందో ఫస్ట్ మన విజన్. ఓకే, నంబర్ టూ, నంబర్ టూ అన్నిటికన్నా ఫస్ట్ అది. రెండోది మోటార్ మూమెంట్. ఓకే, మన బాడీలో ఏదైతే మోటార్ మూమెంట్ నడుస్తున్నదో, మజిల్స్ త్రూ ఏదైతే మూమెంట్ నడుస్తున్నదో అది కూడా హ్యాండిల్ చేసేది ఇది. ఓకే, అన్నింటికన్నా లాస్ట్ ఏంటిది? స్లీప్ వేక్ సైకిల్. స్లీప్ వేక్ సైకిల్ అన్నమాట అది. సో దీస్ ఆర్ ద మెయిన్ త్రీ ఫంక్షన్స్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్. ఒకటి విజన్ ఇంకా హియరింగ్, రెండోది మోటార్ మూవ్మెంట్ ని రెగ్యులేట్ చేయడం, ఇంకా స్లీప్ వేక్ సైకిల్ ఏదైతే మనది ఉందో, మనం ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లేస్తున్నాం అదంతా రెగ్యులేట్ చేసేది మనది మిడ్ బ్రెయిన్ అన్నమాట. అది. ఓకే, డోంట్ వరీ, నేను నీట్ లో సెషన్స్ ఆపట్లేదన్ను. ఓకే, సెషన్స్ తగ్గిస్తున్నాను అంటున్నాను అంతే. ఓకే, బికాస్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ డ్రాప్ డ్రాస్టికల్లీ. సో స్టూడెంట్స్ అటెండ్ అవ్వలేకపోతున్నారు, మేబీ వాళ్ళకి వేరే క్లాసులు ఉంటున్నాయి, వేరే సెషన్స్ ఉంటున్నాయి, లేదు అంటే వాళ్ళ హెల్త్ బాగోట్లేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బోల్డ్ మంది స్టూడెంట్స్, ఎంసెట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఎవరైతే నీట్ నీట్ ఛానల్లో వచ్చి అటెండ్ అవ్వట్లేదు. ఓకే, బికాజ్ ఎంసెట్ కోసం ప్రిఫరెన్స్ అనేది కూడా తగ్గకూడదు, బికాజ్ ఎంసెట్ కూడా మనం ఈక్వల్ గా చదువుకోవాల్సిందే. ఎంసెట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో టు గివ్ ప్రిఫరెన్స్ టు బోత్ నీట్ అండ్ ఎంసెట్ కంపారిటివ్లీ మెయిన్ ఛానల్లో నెంబర్ ఆఫ్ సెషన్స్ ని కొంచెం పెంచబోతున్నాను నేను. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ సెషన్స్ ఇన్ నీట్ ఛానల్. అక్కడ కూడా తీసుకుంటాను. ఓకే, కంపారిటివ్ గా వి విల్ బి టేకింగ్ లాట్ మోర్ సెషన్స్ ఇన్ దిస్ ఛానల్ అట్ ప్రెసెంట్. అది అన్నమాట. అర్థమైందా? ఓకే, క్లియర్? ఓకేనా? అది. సో నౌ going further we are talking about the hind brain. Hind brain is the last part of the brain and it has three parts basically. One is the pons, the middle one is the cerebellum, last is medulla oblongata. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్దాం అనుకున్నాను. ఓకే, చూడండి, యాజ్ టీచర్స్ వీఆర్ పుట్టింగ్ అవర్ 100% ఎఫర్ట్స్. మీకు ఎలాంటి సెషన్స్ చేయాలో మేము చేయడానికి ట్రై చేస్తాం. బట్ దెర్ ఆర్ అ లాట్ మోర్ థింగ్స్ దట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్. ఎందుకంటే మనం ఆఫ్లైన్ లో లేవు. ఆఫ్లైన్ లో ఉంటే నేను మీకు క్లాస్ రూమ్ లో చెప్తున్నట్లయితే, నేను మీకు సెషన్ చెప్పిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఓకే, నాకు డైరెక్ట్ గా అడుగుతారు, నేను అప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తాను. ఓకే, లేదంటే మీకు సబ్జెక్ట్ తో సంబంధించి కాకుండా వేరే ఏమైనా గైడెన్స్ కావాలన్నా అది కూడా మీరు అడగచ్చు, నేను డైరెక్ట్ చెప్పగలుగుతాను. కానీ
ఈవెన్ ఇఫ్ వేర్ ఇన్ యూట్యూబ్ లైవ్ లేదంటే యూట్యూబ్ లో ఎప్పుడైతే మనం సెషన్స్ తీసుకుంటామో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మనం మిస్ అవుతున్నాం కాబట్టి ద ఓన్లీ కమ్యూనికేషన్ విచ్ వీ హ్యావ్ లెఫ్ట్ ఈస్ ద కమెంట్ సెక్షన్. కమెంట్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలోని. సో అందుకే ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు మీ డౌట్ అవనండి, లేదంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా, కౌన్సిలింగ్ తో సంబంధించిన కన్ఫ్యూజన్స్ ఏమైనా మీకు ఉంటున్నాయా, మీరు ఏదైతే ఎంసెట్ లేదంటే నీట్ తో సంబంధించింది, మీకు ఎలాంటి కాలేజెస్ కావాలి లోని అంటే అడ్మిషన్ తీసుకున్న దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్ ఇన్ ద కమెంట్స్ బిలో. ఓకే, దిస్ ఇస్ నంబర్ వన్. నంబర్ టూ, ఎప్పుడైతే నేను సెషన్ తీసుకుంటున్నాను, ఈ సెషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే, లేదంటే సెషన్ గురించి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, సార్ కొంచెం స్పీడ్ గా చెప్పండి, కొంచెం స్లోగా చెప్పండి, ఓకే, లేదంటే ఈ టాపిక్స్ ని కొంచెం క్లియర్ గా చెప్పండి, ఈ పర్టికులర్ చాప్టర్ తీసుకోండి ఇంకా, ఓకే, ఇలాంటివి ఏమైనా మీకు ఉంటే డెఫినెట్లీ పుట్ ఇట్ డౌన్ ఇన్ ద కమెంట్స్ అగైన్. సో యూజ్ ద కమెంట్ సెక్షన్ జుడిషియస్ ని మంచిగా యూజ్ చేయండి దాన్ని. ఓకే, దాని త్రూగానే మన కమ్యూనికేషన్ అనేది కంటిన్యూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు చాలా సార్లు నేను కమెంట్స్ కి ఆన్సర్ ఇవ్వను అనేసి, బట్ దట్స్ నాట్ ట్రూ. నేను కమెంట్స్ అన్ని చదువుతాను. ఆన్సర్ ఇవ్వకపోవడం వేరు, చదవకపోవడం వేరు. ఐ రీడ్ ఆల్ యువర్ కమెంట్స్, ఐ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ దెమ్. బట్ అవ్వపోయినా అవ్వకపోవచ్చు, బట్ చదవడం అయితే గ్యారంటీ చదువుతాను. సో ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ పుట్ యువర్ డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఎనీథింగ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, అది రైట్. ఇప్పుడు మూడిట్లో మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ పాన్స్ గురించి మాట్లాడుకుందాం. పాన్స్ ఏదైతే ఉందో పాన్స్ ఏదైతే ఉందో పాన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకే, ఇట్ కనెక్ట్స్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ ది బ్రెయిన్. మన బాడీ మనం చూసుకున్నట్లయితే మన మిడ్ బ్రెయిన్ తోని కనెక్ట్ అయి ఉంది, ఇది హైండ్ బ్రెయిన్ తోని కనెక్ట్ అయి ఉంది. ఓకే, సో ఇట్ కనెక్ట్స్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ ద బ్రెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన మన బ్రెయిన్ లో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తుంది ఇన్ బ్రెయిన్. ఫస్ట్ దీని ఫంక్షన్ అది. సెరిబెలంకి వచ్చేసరికి, సెరిబెలం అనేది ఏం చేస్తున్నది, మన బాడీలోని మన బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేపిస్తున్నారు. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే, సెరిబెలం. మన బాడీలో ఏదైతే మన పోస్చర్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నదో ఆ బ్యాలెన్స్ అనేది ఎందుకు మెయింటైన్ అవుతున్నది, ఓకే, దానివల్లే, సెరిబెలం వల్ల మన సెరిబెలం అనేది బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మెడులా ఆబ్లాంగేటా. మన మెడులా ఆబ్లాంగేటా ఏదైతే ఉందో, ఓకే, ఇట్ యాక్చువల్లీ కనెక్ట్స్ ద బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్. అన్నిటికన్నా ఫస్ట్ ఇది కనెక్ట్స్ బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ చేపిస్తుంది. అది కాకుండా మన మెడ్యులా అబ్లాంగేటా ఏదైతే ఉందో దానికి మూడు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదైతే ఫంక్షన్ ఉన్నదో దట్ ఈస్ కాన్వల్యూటెడ్ సర్ఫేస్ ఉన్నది. కాన్వల్యూటెడ్ సర్ఫేస్ అనేది ఉంటుంది సెరిబ్రమ్లో, అది కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఫైన్. అది ఫైబర్ ట్రాక్స్ దట్ ఇంటర్కనెక్ట్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ది బ్రెయిన్. ఓహో, మీరు ఏకంగా సెంటెన్స్ టు సెంటెన్స్ చదువుకుంటున్నారు అనమాట. నైస్, అలా అయితే వెరీ గుడ్, ఇంకేం అక్కర్లేదు. ఓకే, రైట్. దాని తర్వాత కనెక్ట్స్ బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్ తర్వాత మెయిన్లీ ఏవైతే ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఉన్నాయో, ఓకే, జస్ట్ మినిట్, మెయిన్లీ ఏవైతే మెయిన్లీ ఏవైతే ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఉన్నాయో, ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఉన్నాయో, ఇంకా ఈ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ కూడా, ఇవి జరుగుతూనే ఉండాలి. అలాంటి ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ని మెడిలో అబ్లాంగేటా హ్యాండిల్ చేసుకుంటుంది. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసరికి మన రెస్పిరేషన్. మనం ఏదైతే ఊపిరి తీసుకునే ప్రాసెస్ మొత్తం ఉందో అది మెడిలో అబ్లాంగేటా చూసుకుంటుంది. మనం చదువుకున్న రెస్పిరేషన్. రెండో ప్రాసెస్ వచ్చేసప్పటికి మన కార్డియోవాస్కులర్ రిఫ్లెక్సెస్, అంటే మన హార్ట్ ది ఫంక్షనింగ్. ఓకే, అది కాకుండా మన బ్లడ్ అనేది ఎలా మన బాడీలో ఫ్లో అవుతున్నది అదంతా చూసుకోవడం, బ్లడ్ ప్రెషర్ అది చూసుకోవడం, ఇవన్నీ చూసుకుంటుంది త్రూ కార్డియోవాస్కులర్ రిఫ్లెక్సెస్. నెంబర్ త్రీ ఇస్ గ్యాస్ట్రిక్ సిక్రీషన్స్. మన గ్యాస్ట్రిక్ సిక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ ఎంజైమ్స్ ఏవైతే సిక్రీట్ అవుతున్నాయో, ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏమన్నాయండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు ఆకలి ఎప్పుడు వేయాలో అది కూడా డిసైడ్ చేసేది దాన్ని బట్టి మెడులా అబ్లాంగేటా. ఓకే, అది అన్నమాట. క్లియర్, అర్థమైందా? ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు హైండ్ బ్రెయిన్. సో దీంతో మనది ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో దీంతో సంబంధించి మీకు ఇంకేం డౌట్స్ ఉండకూడదు. బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు డూ సమ్ మోర్, వన్ మోర్ పాయింట్. ఓకే, దెర్ ఇస్ అ పార్ట్ ఇన్ అవర్ బ్రెయిన్ నోన్ యాజ్ ద బ్రెయిన్ స్టెమ్. ఎప్పుడైనా చదువుంటారు మీరు, మీ బుక్ లో కూడా ఉంది. వాట్ ఈస్ బ్రెయిన్ స్టెమ్ బేసికలీ? మన బ్రెయిన్ స్టెమ్ అంటే ఏమిటి? ఓకే, మన బ్రెయిన్ స్టెమ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ అవర్ బ్రెయిన్ స్టెమ్? వాట్ ఫార్మ్స్ అవర్ బ్రెయిన్ స్టెమ్? మన బ్రెయిన్ స్టెమ్ అనేది మూడు భాగాల త్రూగా ఫామ్ అవుతున్నది. ఒకటి మిడ్ బ్రెయిన్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటి, పాన్స్ ఫామ్ చేస్తుంది. ఇంకోటి మెడులా అనేది ఫామ్ చేస్తుంది.
ఈ మూడు పార్ట్స్ ఏం చేస్తున్నాయి అంటే స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ స్పైనల్ కార్డ్ కి బ్రెయిన్ ని కనెక్ట్ చేస్తున్నాయి ఇవి మూడు కలిపి. ఓకే, దాన్నే మనం బ్రెయిన్ స్టెమ్ అంటాం. అర్థమైందా? అర్థమైందా? సో వాట్ ఈస్ బ్రెయిన్ స్టెమ్ బేసికల్లీ? వాట్ ఈస్ బ్రెయిన్ స్టెమ్? ద బ్రెయిన్ స్టెమ్ is the part that is actually an integral part between the brain and spinal cord. మన బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ ని ఇలా కంటిన్యూస్ గా ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మిడ్ బ్రెయిన్ నుంచి చూసుకుంటే మిడ్ బ్రెయిన్ ఇంకా హైండ్ బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ చూసుకున్నట్లయితే వీటి మూడింటిని కలిపి నేను అంటున్నాను, వీటి మూడింటిని కలిపి నేను ఏమంటున్నాను, నేను బ్రెయిన్ స్టెమ్ అంటున్నాను. అంటే ఈ స్పైనల్ కార్డ్ కి ఇలా కనెక్షన్ ఫామ్ అవుతున్నది అనమాట వీటి రెండిటి వల్ల. అర్థమైందా? సో దాన్ని మనం బ్రెయిన్ స్టెమ్ అనేసి అంటాం. ఓకే, క్లియర్? పీడిఎఫ్ షేర్ చేయాలా? సారీ, పీడిఎఫ్ అనేది నేను షేర్ చేయడం ఐ థింక్ నేను మర్చిపోయాను. డోంట్ వరీ, ఐ విల్ బి షేరింగ్ ఇట్. ఓకే, సో యాక్చువల్లీ ఎస్టర్డే ఐ షేర్డ్ ఇట్, బట్ ఏమైందంటే అది షేర్ అవ్వలేదు. ఆ ఫైల్లో ఏదో కరప్ట్ అయింది. బట్ ఐఎమ్ సేవింగ్ ఇట్ వన్స్ అగైన్ అండ్ ఐ విల్ బి షేరింగ్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్ వన్స్ అగైన్. సో డోంట్ నీడ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. ఫైన్, ఓకేనా? సో అది అన్నమాట, దట్ ఈస్ వాట్ బ్రెయిన్ స్టెమ్ ఇస్. సో ఇట్ connects brain and spinal cord. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ని కనెక్ట్ చేస్తున్నారు. ఫైన్, ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు దీని వరకు మనకి అర్థమైపోతే చిన్న చిన్న పాయింట్స్ కొన్ని వీ హ్యావ్ టు కీప్ దమ్ ఇన్ మైండ్. దాని గురించి నేను చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఫ్రాంటల్ లో మన ఏదైతే ఫ్రాంటల్ బోన్ ఉందో ఆ ఫ్రాంటల్ బోన్ దగ్గర ఒక లోబ్ ఉంటుంది, దాన్ని ఫ్రాంటల్ లోబ్ అంటాం. అక్కడ థింకింగ్, మెమరీ, బిహేవియర్ ఇంకా మూవ్మెంట్ అనేది మేనేజ్ అవుతుంది. వెనకాతల మన పెరైటల్ బోన్ ఏదైతే ఉందో, ఓకే, క్రేనియల్ బోన్స్ చదువుకున్నాం కదా, అలాగే అన్నమాట. పెరైటల్ బోన్ దగ్గర ఏదైతే లోబ్ ఉందో అక్కడ లాంగ్వేజ్, మన ఏదైతే లాంగ్వేజ్ ది ప్రాసెసింగ్ ఉన్నదో, మన తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా, ఓకే, సో ఈ లాంగ్వేజ్ లో వేరే వేరే పదాలను ఎలా గుర్తుపెట్టుకుంటున్నాం, లేదంటే ఈ లాంగ్వేజ్ ఒక వర్డ్స్ అన్నిటిని కలిపి సింక్ చేసి మనం ఒక లాంగ్వేజ్ ఒక పర్టికులర్ సెంటెన్స్ కింద మాట్లాడుతున్నాం ఎలాగా, అన్నిటి మనం తెలుసుకుంటాం. ఇక్కడ మేనేజ్ చేస్తున్నాం, రెగ్యులేట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ టచ్ అనేది రెగ్యులేట్ అవుతుంది. ఇటుపక్క టెంపోరల్ బోన్ ఏదైతే ఉందో టెంపోరల్ బోన్ కింద ఉన్న లోబ్ ని టెంపోరల్ లోబ్ అంటాం. ఈ టెంపోరల్ లోబ్ లో హియరింగ్, లెర్నింగ్ ఇంకా ఫీలింగ్స్ అనేవి మేనేజ్ అవుతాయి. ఇక్కడ ఇవన్నీ న్యూరాన్స్ అనేవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అసోసియేట్ అవుతున్నాయి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేయడానికి. అది ఓకే. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఆసిపిటల్ లోబ్ గురించి మాట్లాడుకుందాం. ఆసిపిటల్ బోన్ కింద ఉంటుంది. ఇది ఎక్కువగా విజన్ కోసం చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఉంటుంది అనమాట, ఇట్ విల్ బి హియర్, రైట్ హియర్. సో ఇక్కడ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది విజన్ లో హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మన సెరిబెలం, నేను చెప్పినట్టు బ్యాలెన్స్ ఇంకా కోఆర్డినేషన్. బ్రెయిన్ స్టెమ్ అనేది బ్రీతింగ్, హార్ట్ రేట్ ఇంకా టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని చాలా మంచిగా మేనేజ్ చేస్తుంది అనమాట. సో మన బ్రెయిన్ స్టెమ్ అనేది ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ ది పాన్స్ ఇంకా మెడ్యులా తోటి. సో of course breathing, heart rating, temperature, thermoregulation ఏదైతే ఉందో most of it will be handled with respect to brainstem. So these are the different types of functions that I wanted to discuss. దానికన్నా ఇది మీ బుక్ లో లేదు, టెక్స్ట్ బుక్ లో లేదు, సిలబస్ లో లేదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్. గుర్తుంచుకోవచ్చు, మీకు యూస్ఫుల్ అవుతుంది. సపోజ్ సడన్ గా ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినా మీకు యూస్ఫుల్ అనమాట. సో దీంతో మనది బ్రెయిన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద రిఫ్లెక్స్ ఆర్క్. Next we are going to study about the reflex arc. So what is a reflex arc basically? Reflex arc అంటే ఏమిటి? రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఏమిటి? రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఏమిటి? రిఫ్లెక్స్ ఆర్క్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఏమైనా పని చేసినప్పుడు మనం వాలంటరీగా చేస్తాం కదా, బట్ బోల్డ్ అని మన వాలంటరీ యాక్షన్స్ కూడా ఇన్వాలంటరీగా మేనేజ్ చేయడం జరుగుతుంది త్రూ రిఫ్లెక్స్ ఆర్క్. అది అన్నమాట. ఓకే, సో అదే మన రిఫ్లెక్స్ ఆర్క్ లో చదువుకోబోతున్నాం. చూడండి, దీని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, ఏదైతే మీ టెక్స్ట్ బుక్ లో ఉందో అదే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సడన్ విడ్రాల్ ఆఫ్ అ బాడీ పార్ట్ విచ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హాట్. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు లేదంటే నేను, ఫర్ సపోజ్ మీరు ఒక పని చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారంటే యూ దెర్ ఇస్ అ, మీకు ఏం చెప్పారంటే ఆ, మీకు ఇంట్లో చెప్పారు ఓ పని చేయండి అమ్మా, వెళ్ళి ఏవైతే మిల్క్ ప్యాకెట్ తీసుకొని వచ్చామో ఆ మిల్క్ ప్యాకెట్ ని
ఒక వెజల్లో వేసి, ఒక గిన్నెలో వేసి దాన్ని బాయిల్ చేయడానికి పెట్టండి అని చెప్పారు. సో వాట్ డూ యూ డూ? మీరు వెళ్తారు, మిల్క్ ప్యాకెట్ దాంట్లో ఓపెన్ చేస్తారు, మీరు బాయిల్ చేయడానికి పెడతారు. ఓకే, దెన్ ఆ బాయిల్ అవుతున్న మిల్క్ నుంచే మీరు ఐదర్ హార్లిక్స్ తాగాలనుకుంటున్నారు, లేదంటే కాఫీ ఏదో తాగుదాం అనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? మెల్లిగా ఏదో క్లోత్ తీసుకుంటారు. అది ఆఫ్ చేసిన తర్వాత ఒక క్లోత్ తీసుకుంటారు, ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఆ క్లోత్ తో మెల్లిగా మీరు ఆ గ్లాస్ లో పోసుకుంటారు మిల్క్. అవునా కదా? మిల్క్ తాగాలనుకుంటే మీరు, అంతేగాని డైరెక్ట్ గా మీరు చేయి పెట్టరు కదా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏంటంటే వేరే ధ్యానంలో ఉండడం వల్ల, లేదంటే మన మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల మనం ఏం చేస్తాం అంటే చూసుకోకుండా యాక్సిడెంటల్లీ మనం ఫట్ అని వెళ్ళి ఆ బర్తన్ ని ముట్టేసుకుంటాం. అది ఏదైతే వెజల్ ఉన్నదో, గిన్నె ఉన్నదో అని ముట్టేసుకుంటాం. ఇప్పుడు ఇలా అలా ఎప్పుడైతే జరుగుతుందో, బికాస్ ఆఫ్ ద హాట్ టెంపరేచర్ దట్ వెజల్ హ్యాస్, ఓకే, ఆర్ బాడీ విల్ గో బ్యాక్ సడన్లీ. ఇలా సడన్ గా అంత వేడిని ముట్టుకోగానే సట్టనిస్ మన చేయి వెనక్కి వెళ్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం అది అనుకొని చేసే లోపే మన చేయి వెనక్కి వెళ్తుంది. మనం ఇంకా అనుకో, అది వేడిగా టచ్ అవగానే మన చేయి ఇలా వెనక్కి వెళ్తుంది. అండ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద రెస్పాన్స్ టు అ స్టిములై అనమాట. ఏదైనా స్టిములై, ఫర్ సపోజ్ టెంపరేచర్ ది చేంజ్ వచ్చింది మన స్కిన్ లో, నేను చెప్పినట్టు మీకు ఐ టోల్డ్ యూ దేర్ ఆర్ థర్మో రిసెప్టార్స్ ప్రెషర్ తో సంబంధించిన రిసెప్టార్స్ ఉంటాయి, దాన్ని మనం వేరే రిసెప్టార్స్ అంటాం. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే ఎలాంటి స్టిమ్యులస్ వచ్చినా ఆ స్టిమ్యులస్ ని తోటి రియాక్ట్ అవుతాయి ఈ రిసెప్టార్స్. ఆ స్టిమ్యులస్ ని ఐడెంటిఫై చేస్తాయి, దాన్ని బట్టి మన బ్రెయిన్ కి ఒక సిగ్నల్ అనేది పంపిస్తాయి అన్నమాట. దాన్ని బట్టి మన బ్రెయిన్ దానికి ఇన్వాలంటరీగా రెస్పాన్స్ ఇస్తుంది, నాట్ వాలంటరీలీ. మనకు అనుకోవట్లేదు ఇంకా, మనం అనుకున్నప్పటికీ అయిందంటే మన చెయ్యి ఇంకా ఇంత పెద్ద బర్న్ వస్తుంది మన చేతికి. మనం అనుకోకుండానే వెంటనే మన చేతిని వెనక్కి సడన్ గా జర్క్ చేసుకుని ఎలాగైతే తీసుకెళ్తాం వెనకాతల, దాన్ని మనం రిఫ్లెక్స్ ఆర్క్ అంటాం. ఇప్పుడు ఈ రిఫ్లెక్స్ ఆర్క్ లో ఏం జరిగింది? వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ రిఫ్లెక్స్ ఆర్క్? ఈ పూర్తి ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. ఈ పాత్వేని రిఫ్లెక్స్ ఆర్క్ అంటాం. ఈ పాత్వేలో ఏం జరుగుతుందో చూడండి. మీరు ఏం చేశారు? ఒక హాట్ ఆబ్జెక్ట్ ముట్టుకున్నారు. ఓకే, ఒక హాట్ ఆబ్జెక్ట్ ముట్టుకోగానే ఏం జరిగింది? మన స్కిన్ లోని పెయిన్ రిసెప్టార్స్ అనేవి ఉన్నాయి. ఆ పెయిన్ రిసెప్టార్స్ ఏం చేస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ రిసెప్టార్స్, లేదంటే ఏదైతే టెంపరేచర్ తో థర్మో రిసెప్టార్స్ ఉన్నాయో, ఆ రిసెప్టార్స్ అనేవి ఒక ఎఫరెంట్ నర్వ్. ఈ నర్వ్ ఏదైతే మనం చూస్తున్నామో, ఈ నర్వ్ మనం ఒక ఎఫరెంట్ నర్వ్ అంటాం. ఈ ఎఫరెంట్ నర్వ్ ఏం చేస్తున్నది? బేసిక్ గా ఏదైతే రెడ్ పింక్ కలర్ నర్వ్ మీరు చూస్తున్నారో, దిస్ ఇస్ నోన్ యాజ్ ద ఎఫరెంట్ నర్వ్. ఎఫరెంట్ న్యూరాన్ అంటాం దీన్ని. ఈ ఎఫరెంట్ న్యూరాన్ ఏం చేస్తున్నది? ఓకే, ఎఫరెంట్ న్యూరాన్ ఏం చేస్తున్నది? ఇది యాక్చువల్ గా చెప్పండి, ఏం చేస్తున్నది? ఓకే, ఎఫరెంట్ న్యూరాన్ అనేది ఏం చేస్తున్నది? తీసుకెళ్తున్నది సిగ్నల్ ని బ్రెయిన్ వరకు తీసుకెళ్తున్నది. ఈ ఎఫరెంట్ న్యూరాన్ ఏ సిగ్నల్ తీసుకెళ్తున్నది అంటే, ఒక హాట్ ఆబ్జెక్ట్ ముట్టుకోవడం జరిగింది, దీనికి ఏం చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అడగడానికి, లేదంటే ఒక హాట్ ఆబ్జెక్ట్ ని ముట్టుకున్నాను నా చెయ్య, సో ఆ ఇన్ఫర్మేషన్ ఇది బ్రెయిన్ వరకు తీసుకెళ్తుంది. ఈ బ్రెయిన్ వరకు తీసుకెళ్లిన తర్వాత, ఓకే, బ్రెయిన్ లోని దెర్ ఇస్ అ స్పేస్ నోన్ యాజ్ ద ఇంటర్ న్యూరాన్. ఓకే, ఇంటర్ న్యూరాన్ అనేసి ఒక పర్టికులర్ న్యూరాన్ ఉంటుంది. ఇట్ ఈస్ నైదర్ సెన్సరీ నాట్ మోటార్, అండ్ ఇట్ విల్ కనెక్ట్ ద సెన్సరీ అండ్ ద మోటార్ న్యూరాన్స్ కదా. అంటే మన ఎఫరెంట్ న్యూరాన్ ఇంకా ఇఫరెంట్ న్యూరాన్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తుంది. ఒకసారి ఇది వెళ్ళగానే అక్కడ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసి ఏం చెప్తుంది? చేతిని వెనక్కి వెంటనే చేయరా బాబు అని చెప్తుంది. అప్పుడు వెంటనే ఇంకొక ఎఫరెంట్ న్యూరాన్ ఏం చేస్తుంది అంటే అదే ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉన్న మజిల్స్ తీసుకొని వచ్చి మన చేతిని వేరంగా కాంట్రాక్ట్ అవ్వు అని మజిల్స్ చెప్పగానే మన చేయి కాంట్రాక్ట్ అయ్యి వెనక్కి వెళ్తుంది మన చెయ్యి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హోల్ ఆఫ్ అ రిఫ్లెక్స్ ఆర్క్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రిఫ్లెక్స్ ఆర్క్? ఒక ఎఫరెంట్ న్యూరాన్ అనేది ఉంటుంది. ఎఫరెంట్ న్యూరాన్ ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ వరకు తీసుకెళ్తుంది. బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయ్యి తొందరగా మోటార్ న్యూరాన్ పంపించడం జరుగుతుంది. మోటార్ న్యూరాన్ ఏం చేస్తుందంటే మజిల్స్ తో కాంటాక్ట్ చేసి త్వరగా మజిల్స్ ని యాక్షన్ లో పెట్టి కాంట్రాక్షన్ చేపించి దానికి చేపిస్తుంది. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ వితౌట్ యువర్ కాన్షియస్. మీరు ఇంకా అనుకోకుండానే ఇది జరుగుతున్నది. ఎందుకు అలా జరుగుతున్నది అంటే దీన్నే మనం రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. అండ్ ఇట్ ఈస్ అన్ ఇన్వాలంటరీ యాక్షన్. ఇట్ ఈస్ అన్ ఇన్వాలంటరీ యాక్షన్, అది అన్నమాట. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ వరకు క్యారీ చేసేది ఎఫరెంట్. ఏ ఫస్ట్, ఇఫరెంట్ తర్వాత చదువుకున్నాం కదా. ఇఫరెంట్ ఆర్టీరియోల్ దేంట్లో చదువుకున్నాం? ఎక్స్క్రిటరీ సిస్టమ్ లోని. గ్లామరులస్ లోపలికి వెళ్ళేది ఎఫరెంట్ ఆర్టీరియోల్, బయటకు వచ్చేది ఇఫరెంట్ ఆర్టీరియోల్. ఇలా కూడా ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఏ, తర్వాత ఈ. ఆల్ఫాబెట్స్ లో కూడా ఏబిసిడిఈ. సో ఏ ఫస్ట్, ఈ తర్వాత వస్తుంది కదా, అలాగే. సో ఏ అనేది ఫస్ట్ మెసేజ్ లేదంటే సిగ్నల్ ఏదైతే ఉందో బ్రెయిన్ వరకు తీసుకెళ్తున్నది. బ్రెయిన్ లో ఉన్న సిగ్నల్ ఏదైతే ఉందో, బ్రెయిన్ ఏదైతే సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నదో అది ఇఫరెంట్ న్యూరాన్ తీసుకొని వస్తున్నది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది
ఎఫరెంట్ న్యూరాన్ సెన్సరీ, ఇంక ఎఫరెంట్ న్యూరాన్ మోటారే అవుతుంది అనమాట ఇన్ ద రిఫ్లెక్స్ ఆర్క్. అది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ఎఫరెంట్ వన్ ఈస్ అ మోటార్ న్యూరాన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ వన్ ఈస్ అ మోటార్ వన్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ వన్ ఈస్ ద సెన్సరీ వన్. అర్థమైందా? అర్థమైందా? అది అన్నమాట. సో దీన్నే మనం రీఫ్లెక్స్ ఆర్క్ రీఫ్లెక్స్ ఆర్క్ అనేసి అంటాము. సో ఇది ఎక్కడైతే ఈ ఏరియాలో అవుతున్నదో దీన్ని మనం ఏమంటాం, డార్సల్ నర్వ్ రూట్ అంటాం. ఈ ఏరియా ఏదైతే ఉన్నదో దీన్ని మనం డార్సల్ నర్వ్ రూట్ అంటాం. దీన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రాసెస్ అవుతుంది బ్రెయిన్ లో, డార్సల్ నర్వ్ రూట్ లో ప్రాసెస్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అలాంగ్ వీ కెన్ రీడ్ అలాంగ్. చూడండి. ఓకే, ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ రెస్పాన్స్ టు పెరిఫెరల్ నర్వస్ స్టిమ్యులేషన్. ఓకే, ఇది ఒక పెరిఫెరల్ నర్వస్ స్టిమ్యులేషన్ అనమాట ఇది. ఓకే, ఒకస్ ఇన్వాలంటరీలీ. అండ్ ఈ రిఫ్లెక్స్ ఆర్క్ లో ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, అండ్ ఇట్స్ అన్ ఇన్వాలంటరీ ప్రొసీజర్. ఇన్వాలంటరీ, ఇట్స్ నాట్ వాలంటరీ, ఇన్వాలంటరీగా జరుగుతున్నది. ద రిఫ్లెక్స్ పాత్వే కంప్రైజెస్ వన్ ఎఫరెంట్ న్యూరాన్ రిసెప్టార్ అది, అండ్ వన్ ఇఫరెంట్ ఎఫెక్టార్ ఆర్ ఎక్సైటర్ అని కూడా అంటాం. ఓకే, అప్రోప్రియేట్లీ అరేంజ్డ్ ఇన్ అ సిరీస్. ద ఎఫరెంట్ న్యూరాన్ రిసీవ్స్ సిగ్నల్ ఫ్రమ్ అ సెన్సరీ ఆర్గన్ అండ్ ట్రాన్స్మిట్స్ ద ఇంపల్స్ via dorsal nerve root into CNS. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ at the level of spinal cord. దాని తర్వాత the efferent neuron then carries the signal from the central nervous system to the effector. effector అంటే ఏదైతే ఇఫరెంట్ న్యూరాన్ ఉన్నదో. ఓకే, ద స్టిమ్యులస్ అండ్ ద రెస్పాన్స్ దస్ ఫార్మ్ అ రిఫ్లెక్స్ ఆర్క్. ఓకే, అండ్ దీన్ని మనం చూసుకున్నట్లయితే నీ జర్క్ రిఫ్లెక్స్ అని కూడా ఇంకో రిఫ్లెక్స్ ఉంది, ఏదైతే మీ బుక్ లో ఇచ్చారో అది కూడా మీరు చూసుకోవచ్చు. సడన్ గా ఇప్పుడు మీ నీలో ఈ నీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫస్ట్ సపోజ్ ఏమైనా తగిలింది అనుకోండి, చేతిలో ఏమైనా తగిలినా, నీస్ ఏమైనా తగిలినా, ఇదే ప్రాసెస్ అవుతుంది. సడన్ గా ఏమైనా తగలగానే మన కాలు అనేది పట్టమని వెనక్కి వెళ్తుంది, ఒక జర్క్ అవుతుంది అనమాట. సో అది బేసిక్ గా జరుగుతున్నది ఇక్కడ. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్ గా బ్రెయిన్ కి ఎప్పుడు వెళ్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైనల్ కార్డ్ కి వెళ్తుంది. అందుకే సిఎన్ఎస్ అంటున్నారు అక్కడ. ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్పైనల్ కార్డ్ తీసుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే స్పైనల్ కార్డు బోల్డ్ అనే విషయాల్ని డిసైడ్ చేస్తుంది త్వరగా. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు బ్రెయిన్ ఏదైతే ఉందో బ్రెయిన్ చాలా విషయాల్లో బిజీగా ఉన్నది. సో స్పైనల్ కార్డ్ దానికి ఎక్కువ లోడ్ ఇవ్వకుండా, ఓకే, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా బోల్డ్ అనే విషయాలు సొంతంగా డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసేసి తర్వాత చెప్పేస్తుంది బ్రెయిన్ కి, నేను ఇలా చేశాను చూసుకో అనేసి. అది అన్నమాట. సో దిస్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ రిఫ్లెక్స్ ఆర్క్. రిఫ్లెక్స్ ఆర్క్ లో అప్పుడప్పుడు డైరెక్ట్ గా స్పైనల్ కార్డ్ వరకు వెళ్ళే వచ్చేస్తుంటుంది, బ్రెయిన్ వరకు అప్పుడప్పుడు రీచ్ అవుతాయి ఇన్ఫర్మేషన్. అది అన్నమాట. సో దట్ ఈస్ అనదర్ రీజన్ ఫర్ ఇట్స్ ఇన్వాలంటరీ యాక్షన్. ఓకే, అది. సో దిస్ ఇస్ బేసికలీ విత్ రెస్పెక్ట్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ద రిఫ్లెక్స్ ఆర్క్. ఓకే, వీటిలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ మీరు నెక్స్ట్ సెషన్ లో అడగచ్చు, లేదంటే ఇక్కడ కమెంట్ సెక్షన్ లో అయినా చెప్పండి. ఓకే, నెక్స్ట్ మనం సెన్స్ ఆర్గన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సెన్స్ ఆర్గన్స్ లో మనం ఏం నేర్చుకుంటాం మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సెన్స్ ఆర్గన్స్ లో మనం ఐస్ గురించి నేర్చుకుంటాం. ఐస్ విత్ రెస్పెక్ట్ టు విజన్, ది హోల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది నేర్చుకుంటాం. అది కాకుండా ఇయర్ గురించి కూడా నేర్చుకుంటాం. ఇయర్ లో మనం మొత్తం హియరింగ్ ప్రాసెస్ అనేది ఎలా నడుస్తుంది అన్నది నేర్చుకుంటాం. ఓకే, హియరింగ్ ప్రాసెస్ ఎలా నడుస్తుందో నేర్చుకుంటాం. దానికన్నా ముందు దానికన్నా ముందు ఓకే, చూసుకున్నట్లయితే లైట్ గా కొంచెం ఇక్కడ ఏదైతే ఉందో చదువుకుందాం. వి స్మెల్ థింగ్స్ బై అవర్ నోస్, టేస్ట్ బై టంగ్, హియర్ బై ఇయర్ అండ్ సీ ఆబ్జెక్ట్స్ బై ఐస్. నేను దీన్ని చెప్పాను, నోస్ లో ఉన్నది ఏ రిసెప్టార్స్, సెన్స్ ఆఫ్ స్మెల్ ఏదైతే ఉందో అది దేని వల్ల అవుతుంది అంటే ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. టేస్ట్ ఏదైతే ఉన్నదో అదే గస్టేటరీ రిసెప్టార్స్ అనేవి చూస్తున్నాయి. ఇయర్ లో ఏవైతే రిసెప్టార్స్ ఉన్నాయో హియరింగ్ తో సంబంధించిన వేరే టైప్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి, ఆడిటరీ రిసెప్టార్స్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఏదైతే విజన్ చేస్తున్నాం దట్ ఈస్ డ్యూ టు ద రిసెప్టార్స్ సచ్ as రాడ్స్ అండ్ కోన్ సెల్స్. ఓకే, వీటి గురించి మనం ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ చాప్టర్ లో ఇంకా చదువుకోబోతున్నాం. ఓకే, సారీ, నెక్స్ట్ సెషన్ లో చదువుకోబోతున్నాం. సో నెక్స్ట్ సెషన్ ఇస్ నథింగ్ బట్ ద సెన్స్ ఆర్గన్స్, దట్ ఈస్ ఐ అండ్ ఇయర్. ఓకే, సో స్టే ట్యూన్ టు ద సెషన్. మాక్సిమం రేపే ఈ సెషన్ ఉంటుంది. ఓకే, ఇదే టైంకి కలుద్దాం 3 o'clock కి. సో రోజు 3 PM కి సెషన్ అనేది ఉంటుంది. కమ్ అండ్ అటెండ్ ద సెషన్. సో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ది పీవైక్యూస్ ఎప్పుడు చేస్తామని చెప్తున్నారు. నేను ప్లాన్ చేస్తున్నాను. ఓకే, మేబీ ఇవాళే ఉండొచ్చు. ఇవాళ ఉంటే గ్యారంటీగా నేను మీకు లింక్ అనేది పంపిస్తాను. ఓకే, డెఫినెట్లీ వచ్చి మీ సెషన్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే పీవైక్యూ సెషన్ ఉందో అది యాక్చువల్ గా వేదాంతు తెలుగు ఛానల్లోనే చేస్తున్నాను, నాట్ వేదాంతు నీట్ ఛానల్. నీట్ ఛానల్లో చేయట్లేదు. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ద వేదాంతు తెలుగు ఛానల్. ఓకే, సో వేదాంతు తెలుగు మెయిన్ ఛానల్ ఏదైతే మనది ఉందో అందులోనే నేను మీకు పీవైక్యూ సెషన్స్ చేయబోతున్నాను. సో ఇదే ఛానల్లో ఉంటుంది. లింక్ అనేది కూడా నేను మీకు పంపిస్తాను. యూ కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ అటెండ్ ద సెషన్. ఓకే, అనేది అన్నమాట. ఓకే,
అర్థమైందా? ఎందుకంటే ఈ ఛానల్లో మన సెషన్స్ తక్కువ చేసాం, సో అందరూ వచ్చి అటెండ్ అవ్వగలగాలి కదా. ఓకే, క్లియర్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్, బై.